ఆ ప్రార్థన చాలా ఎలాంటి స్థితిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎలాంటి స్థితిలో ఆయన ఉండి మొరపెడుతున్నాడు, ఎలాంటి పరిస్థితి చూడండి. నా దేవా, నేను నీ యందు నా నమ్మిక ఉంచి ఉన్నా, నేను నిన్ను నమ్ముకొని ఉన్నా, నన్ను సిగ్గుపడనీయకండి. ఏం పడొద్దంట? సిగ్గుపడొద్దు. నన్ను సిగ్గుపడనీయక ప్రభువా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరన్నావు, నేను నమ్ముకున్న వారిలో ఎవరు కూడా సిగ్గునొందరన్నావు తండ్రి. ఇదిగో ఈ సిగ్గు నా ముఖం పైన కప్పుచున్నది, నేను సిగ్గుపడే పరిస్థితి అనేది నాకు వస్తూ ఉంది. నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నా, నీ సన్నిధిలో నేను మొరపెట్టుచున్నా, నేను నీ పైన నేను నమ్మకం కలిగి ఉన్నా, నన్ను సిగ్గుపడనీయకు. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏం చేయకూడదంట? సిగ్గుపడనీయకు, నన్ను సిగ్గుపడనీయొద్దు. నేను నిన్ను నమ్ముకొని ఉన్నా, నేను నిన్ను ఆరాధిస్తున్నా, నేను నిన్ను ప్రభా నా ఒక విశ్వాసం నీ పైన నేను నిలుపుకొని ఉన్నా. నీవు తప్ప నాకు ఇంకొక మార్గం లేదు, నీవు తప్ప ఇంకొక వే అనేది నా జీవితంలో లేదు. నీవే నాకు మార్గమై ఉన్నావు, నీవే నాకు దేవా విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యంనిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. నన్ను సిగ్గుపడనీయొద్దు కదా. ఎన్నో సందర్భాలలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? అందరూ చేయరు ఇలాంటి ప్రార్థన, అందరికీ ప్రార్థన రాదు. ఈ ప్రార్థన అందరూ చేసేంత ఆత్మీయ జీవితంలో కూడా వారు వెళ్ళి ఉండరు. ఎవరు చేస్తారు ఇలాంటి ప్రార్థన? నన్ను సిగ్గుపడనీయకండి ప్రభా అని ఎవరు చేస్తారు అంటే, దేవుని నమ్మిన తర్వాత ఎవరికైతే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారో, ఇబ్బందికరమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటారో, ఎంత ప్రార్థన చేసినా కూడా జవాబు రాలేని స్థితి అనేది ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఇరుగు పొరుగు వారు మాట్లాడుతూ ఉంటారు, నువ్వు నమ్మి ఏం లాభము కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఏమొచ్చింది? నువ్వు దేవుడి సన్నిధికి క్రమంగా నువ్వు వెళ్తున్నావు కదా, నీకు ఏమి వచ్చింది? నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా దీవెన ఆశీర్వాదం నీకు వచ్చిందా? చూడండి పిల్లరా, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు పాపం ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ముందుకు సాగుతున్నాడు. వారికి దేవుడు సంతానం ఇచ్చాడు. సంతానం ఇస్తే పిల్లలు అనే వారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు నవ్వుతూ ఉంటారా? చెప్పండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారా? మీరు ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి అందరు, మంచిగా ఇవ్వాలి, ఊపండి ఒకసారి. ఒకసారి ఊపి ఒకసారి రెండు చేతులు పైనకి ఎత్తండి, అందరు ఎత్తండి. బ్రదర్ ఉన్నారు ఇక్కడ, గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా జాతరలో మనసు, దేవుడికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు వెళ్దామని పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను శాంతికరంలో జలనియొద్దు. ఆయన నన్ను పచ్చిక గడ్డి ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. జాయింట్ వీల్ ఉండే స్థలం వద్దు మనకి. ప్రైజ్ ది లార్డ్. పాన్ పరాకులు, గుట్కాలు, సిగరెట్లు అవన్నీ అమ్మే స్థలాలు మనకు వద్దు. ఓకే, మనం షాపింగ్ చేసుకుంటామంటే క్రైస్తవది కాదా, దేవుని స్తోత్రం, దేవుడికి భయం కలుగుడు కాక. ఇంకేం చేస్తాం? మళ్ళీ అటు ఇటు వెళ్ళేదానికంటే షాపింగ్ కనుక ఓకే, వాక్యం అయితే విను, తర్వాత సాయంకాలం రాత్రి దాకా ఉంటుంది. కొందరికి చెప్తున్నా, అందరికి కాదు. సరే, ఇప్పుడు ఏం చెబుతున్నానంటే జాగ్రత్తగా వినండి. ఆ దైవజనుడు పాపం ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారా? చెప్పండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు? ఎప్పుడు సంతోషంగా ఉంటారా? పడుకునేవారు అసలు ఏడిపే ఉండదా? కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు, బ్రదర్ మా బాబు ఏడవకుండా ప్రార్థన చేయండి అంటే, ఇదే ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? మా కుమార్తె ఏడవకుండా ప్రార్థన చేయండి అంటే ఎవరు ప్రార్థన చేస్తారు? అసలు పిల్లలు అనేవారు ఏడుస్తారు కదా. ఇంకో మాట చెప్పాలంటే, పిల్లలు పుట్టినారు అనుకోండి, వాళ్ళు ఏడవకపోతే డాక్టర్లు గిచ్చి మరి ఏడిపిస్తారు. అవునా? గట్టిగా, లేకపోతే తల క్రిందికి కాళ్ళు పైనకి చేసి ఏం చేస్తారు చెప్పండి? గట్టి కొట్టి ఏడిపిస్తారు.
ఏడిపించాలి. మళ్ళీ ఏడుస్తే వారి యొక్క వాయిస్ సరిగ్గా అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏడుస్తే వారి వోకల్స్ సెట్ అయిపోతాయి. రానున్న దినాల్లో ఇంకా వోకల్స్ ట్రైనింగ్ పోవాల్సిన అవసరం లేదు. ఏడవడం ఆశీర్వాదమే, ఏడవడం దీవెన్నే. చూడండి, ఆ పాస్టర్ గారికి అన్నారంట, ఊరికే ఏడుస్తుందిరా, ఆమెకు మాడబడ్డది, ఆయనకు మాడబడింది. వెళ్ళి అడొక చూస్తాడు, చూడిపోయిన పాస్టర్. ఈయన ఎవరు చెప్పండి? పాస్టర్. ఈయన సేవ చేస్తాడు, ఈయన పరిచర్య చేస్తాడు. ఈ పరిచర్య చేసేది ఆయన చూసే దగ్గరికి ఎందుకు వెళ్తాడు చెప్పండి కదా? చూపెట్టుకోదానికి ఎందుకు వెళ్తాడు? తర్వాత నాకు అవసరం లేదు, ఏదైనా పర్లేదు, నేను దేవుని సన్నిధిలో ఉంటాను అని అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ భార్యను తిడుతూ ఉంది. ఏమనంటే వస్తూ అక్కడ చూపెట్టుకొని రావచ్చు కదా, వీడు ఎట్లయినా వినడని చెప్తా ఉందంట. వీడు ఎలాగైనా వినడు. మరి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు కదా, వచ్చేటప్పుడు దారిలో చూపెట్టుకొని వస్తే ఏమైపోయింది, ఏం పోయింది? ఒకసారి చూపెట్టుకొని రాపు. ఎవరికి? పాస్టర్ అంటే భార్యను ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఆనవాయితీగా ఉన్నది కదా, ఏమంటారు? అంటారు కదా. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు చెప్పండి? ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? వెళ్ళి చూపెట్టుకొని, ఏదో డాక్టర్ దగ్గరికి కాదు చూపెట్టుకోమంటే, మరి ఎక్కడికి అయ్యానంటే మాంత్రిక కార్యాలు చేస్తారు, చాతబడి కార్యాలు చేస్తారు, అపవిత్ర కార్యమైన కార్యాలు చేస్తారు, చిల్లంగి క్రియలు చేస్తారు. ఎంత చెప్పినా వింటలేవు నువ్వు. అది తగ్గట్లేదు, అది బాగట్లేదు, వారికి వివాహం కావట్లేదు, వారికి గర్భఫలం రాయట్లేదు. నేను చెప్పిన స్థలంలోనికి రా, నేను తీసుకెళ్తా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహింపరుస్తున్నప్పుడు కొన్ని జవాబులు ఆలస్యం అవుతాయి. బ్రదర్ వింటున్నారా? కొన్ని జవాబులు ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? ఆలస్యం అవుతాయి. కొన్ని ఆన్సర్స్ అనేటివి ఆలస్యం అవుతూ ఉంటాయి. దేవుడు కొన్ని చేయడానికి నిన్ను పరీక్షించే కాలం ఒకటి ఉంది, నిన్ను దర్శించే కాలం ఒకటి ఉంది. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నీవు చాలా నమ్మకంగా నువ్వు కలిగి ఉండాలి. నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారు వస్తారు, లేనిపోని సలహాలు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని తలంపులు, లేనిపోని ఒక ఆలోచనలు నీ పైన పెట్టి ఎక్కడికో తీసుకెళ్తుంటారు. సరే వెళ్తే బాగైందా అని అంటే, పిల్లలు వినండి, ఈ మాంత్రిక కార్యాల దగ్గరికి వెళ్ళేవారు చాలామంది దగ్గరికి వచ్చారు. అల్టిమేట్గా లాస్ట్ ఆన్సర్ యేసు ప్రభు దగ్గరికి రావాలి. అల్టిమేట్గా లాస్ట్ ఇదే. నేను చూశాను చాలామందికి, నేను ప్రార్థన చేశాను చాలామందికి. వారు వెళ్ళారు, తలనొప్పి అని వెళ్ళారు. తలనొప్పి పోయింది వారు ప్రార్థన చేస్తే, వారు ఏదో కడితే తలనొప్పి పోయింది. కానీ నెక్స్ట్ దానికంటే ఇంకో కొంచెం పెద్దది, ఆపరేషన్కి వెళ్ళేంత స్థితిలోనికి వెళ్ళిపోయింది. తలనొప్పి పోయింది, వారి కుటుంబంలో సమస్యలు స్టార్ట్ అవునాయి, స్టమక్ పెయిన్ పోయింది, గొడవలు స్టార్ట్ అయిపోయినాయి, అన్నీ కొన్ని సందర్భాల్లో రోగాలు వ్యాధులు పోయినాయి. కానీ చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయినాడు. చూడండి, ఈ ప్రార్థన అందరూ చేయరు, ఈ ప్రార్థన అందరూ చేసేంత ఆ కెపాసిటీ కూడా ఉండదు. అసలు ఈ మాట అందరికి అర్థం కూడా కాదు. ఇప్పుడు చూడండి, నా దేవా నన్ను సిగ్గుపడనీయకు అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు అంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆ ప్రభు ఒక స్వస్థత పైన ఎదురు చూస్తూ ఆయన పైనే ఆనుకొని, ఆయన యొక్క కాపుదలకై, ఆయన యొక్క అద్భుతాలకై, ఆయన యొక్క సూచక్రియలకై, ఆయన యొక్క హీలింగ్ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, వారు ఒకవేళ అలాంటివి జరగనప్పుడు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా, సొంత బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి కూడా వేలు పెట్టి తిరస్కరించి మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తారు, వారు ప్రార్థన చేస్తారు, దేవా నన్ను సిగ్గుపడనీయకు. నేను నమ్ముకున్నందుకు అనేకులు వచ్చి దేవా ఇష్టానుసారంగా వారు దూషిస్తున్నారు, ఇదిగో నేను విడిచిపెట్టమంటున్నారు, నిన్ను వదిలిపెట్టమంటున్నారు, నేను చెప్పిన స్థలానికి రా, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావని వారు మాట్లాడుతున్నారు. వారి ఎదుట ప్రభువా నన్ను సిగ్గుపడనీయకు అని ప్రార్థన చేస్తున్నాను. గడిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు 3 days నుంచి ఈ మాట నాకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ దీని గురించి నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటున్నాను. అయినప్పటికీ నేను మరలా ఆ మాట నాకు వినపడతా ఉంది. ఏం చెప్పాలి అసలు? నన్ను సిగ్గుపడనీయకనంటే ఎందుకు? ఇక్కడ ఉన్న కొంతమంది ఈ యొక్క ఏమంటారు, ఈ సమస్యని ఎదుర్కొన్న వారై ఉన్నారు.
ఈ పరిస్థితులను ఎదుర్కొన్న వారు ఉన్నారు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అదిగో అక్కడ పక్క నుంచి వారు అంటున్న మాట ఏంటంటే, విడిచిపెట్టి దేవుణ్ణి, వదిలిపెట్టి దేవుణ్ణి, అదిగో ఆయనను విడిచిపెట్టు, సంఘాన్ని మానేయి, ప్రార్థనను మానేయి, ఆరాధనలు మానేయి, ప్రార్థన చేయడం మానేయి. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా? నీ దేవుడు ఏం చేస్తాడు? నీకేమైనా కార్యం చేస్తాడు? అయినా మంచి చేస్తాడు? అయినా స్వస్థత ఇచ్చాడా? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఈ మాటలు నీకు అంటున్నప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రభువా నన్ను సిగ్గుపడనీయకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయగలుగుతారనంటే విశ్వాసం కలిగిన వారు ప్రార్థన చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రేయర్ చేస్తున్నాను, ప్రభువా వీరు ఇంతమంది విమర్శిస్తున్నారు కదా, ఇంతమంది ఒక మాట అన్నారు కదా, నీ సన్నిధిలో నాయన నేను ప్రార్థన చేస్తున్నా, నన్ను సిగ్గుపడనీయకు. ఆమేన్. హల్లెలూయా. ఓ పెద్ద దేవుడు అని వచ్చేసావు కదా, ఆయన పేరు చెప్పుకొని వచ్చేసావు కదా, ఏమైంది నీ జీవితంలో? ఏం జరిగింది నీ జీవితంలో? మేమందరం ఎంత హ్యాపీగా ఉన్నాం చూడు, మేమందరం ఎంత బాగున్నాం చూడండి, మేమెంత సంతోషంగా ఉన్నాం చూడు. నీకుందా ఈ సంతోషం? నీకుందా ఈ ఆనందం? నీకుందా ఈ ప్రశాంతత? వదిలిపెట్టు ఆ దేవుణ్ణి, వదిలిపెట్టు ఆరాధన, వదిలిపెట్టు ఆ దేవుని సన్నిధిలో వదిలిపెట్టు. ఇదిగో మేము అనుసరిస్తున్నా, మేము వెళ్తున్నా ఈ మార్గంలోనికి వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన వచ్చి ఒక చెల్లెలు వచ్చి, అన్న నాకు మరలా బాబు పుట్టకపోతే, నాకు గర్భఫలం లేకపోతే నా భర్త నన్ను వదిలేస్తాడంట. ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలు కలగకపోతే ఎవరిని వదిలేస్తారంట? అమ్మా ఎవరిని వదిలేస్తారంట? భార్యను వదిలేస్తారంట. ఒకసారి రివర్స్ అయ్యారు. పిల్లలు దేవుడు నువ్వు అదేమంటారు, పిల్లలు లేకపోతే నేను నిన్ను వదిలేస్తాను భార్య అంటే ఎట్లా ఉంటుంది? జీర్ణించుకోగలుగుతారా? అవునా? అమ్మ వినండి, ఒక దగ్గర ఇలాగే, నాకు బాబు కావాలా, లేదంటే నేను వదిలేస్తే ఇంకో పెళ్ళి చేసుకుంటా. అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆ సాక్ష్యం ఇంతకుముందు చెప్పారు. బాబు కావాలా, లేకపోతే నిన్ను వదిలిపెడతా. బాబు కావాలి, నేను వదిలిపెడతా. ఇప్పుడు ఇక్కడ రాహేలు కూడా ఎవరికి అడుగుతుంది? యాకోబుకు అడుగుతా ఉంది, నాకు గర్భఫలం కావాలా, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా, నేనేమైనా ఇవ్వగలుగుతానా? అంటే బాబైనా పాప అయినా గర్భఫలమైన వివాహమైనా ఎవరు చేయాలంటే దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ చూడండి, మనుషుల పైన కదా, వారిపైన వీరిపైన పెట్టేస్తున్నారు. పాపం ఆమె కన్నా, ఎదుగో నాకు బాబు పుట్టకపోతే నేను వదిలేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటా. ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు, ఏడ్చుకుంటూ అడుగుతున్నారు, బాబు కావాలని ఆయన ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తూ చెప్పాను, ఇదిగో దేవుడు నీకు బాబు ఇవ్వబోతున్నాడు, ఆయనకి మోసే అని పేరు పెట్టండి అని గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఆ మాట చెప్పిన తర్వాత కొన్ని గంటల తర్వాత దేవుడు బాబుని ఇచ్చాడు. ఆ రోజు బాబుని ఇచ్చాడు. ఓకే, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు చెప్తా ఉన్నారు, ఒక మాట చెప్తా ఉన్నారు, ఏమనంటే, అన్న మా అక్క గురించి ప్రార్థన చేయి, అమ్మ నా కుమార్తె గురించి ప్రార్థన చేయి. ఆయన బాబు పుట్టకపోతే ఏం చేస్తాడంట? వదిలిపెడతాడంట. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అన్న మా బావ గురించి ప్రార్థన చేయన్న, వదిలిపెడతాడు. ఆయన ఏమో దేవుని నమ్ముకున్నాడు, వాళ్ళేమో దేవుని నమ్ముకోలేడు. నేను అన్నాను, మీ బావకు చెప్పు, నేను పాస్టర్ గారితో ప్రేయర్ చేయించిన, ఇదిగో కుమారుడు పుడతాడు, మోషే అని పేరు పెట్టమని చెప్పిన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఇది? పుట్టకము. ఎవరైనా అన్యజన్, దేవుని యేసుప్రభు అంటే తెలియదు, క్రీస్తుని ఎరగరు. వారు అడిగినప్పుడు చూడండి, ఆయన దేవుడు నమ్ముకున్నాడు, అన్న దేవుడు గొప్ప కార్యం చేయాలి, ఒక అద్భుతం చేయాలి. ఒక అద్భుతం చేస్తేనే వారి జీవితంలో ఏదో ఒకటి అర్థమవుతుంది, మన దేవుడు నిజమైన దేవుడు అని తెలుస్తుంది. ప్రభా నువ్వు అద్భుతం చేయి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత, పేరు పెట్టిన తర్వాత నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యి, అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇద్దరు ముగ్గురికి పేరు పెట్టాను, టెన్షన్ స్టార్ట్. నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, ప్రభువా ఇంకోసారి ప్రేయర్ చేయను, ఆయన ఇంకోసారి ప్రవచనం చెప్పను, నేను ఇదొక్కసారి కానివ్వండి, ఇదొక్కసారికి సహాయం తెచ్చి నన్ను సిగ్గుపడనీయకు ప్రభా. అమ్మ ఇదిగో అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు, మోసెస్ అని పేరు పెట్టాను పుట్టకముందే. ప్రైజ్ ది లార్డ్. తర్వాత బాబు పుట్టాను, దేవుడికి మహిమ కలుగును కాక. వాళ్ళ సాక్షి ఇటుకపల్లిలో ఏమంటారు, మానయ్య గారు వాళ్ళ కుమారుడు 6 months ఆర్ 5th month వారు ఫంక్షన్ పెట్టుకున్నారు.
ఏదో ప్రేయర్ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు. 6th, 8th మంత్, 5th మంత్ నాకు తెలియదు. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నేను అన్నాను, ఇదిగో గర్భంలో శిశువు ఉన్నాడు, దేవుడు ఇర్మియా అని పేరు పెట్టమన్నాడు, జెర్మియా అని పేరు పెట్టమన్నాడు, మీరు అది పెట్టండి అని చెప్పాను. చెప్పిన తర్వాత వదిలేసిన తర్వాత డెలివరీ టైంలో 4 months or 3 months, ఆ డెలివరీ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు కాల్ చేశారు, సార్ అమ్మాయి లోపలికి వెళ్ళింది, ప్రార్థన చేయండి. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, ఏమని, బాబు పుడతాడని చెప్పాను కదా, జెర్మియా అని పేరు పెట్టమన్నాను కదా. ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ప్రభా ఇంకొకసారి ఇలాంటి ప్రవచనాలు చెప్పాను ఆయన, ఒక్కసారి కనికరించు, దేవుడికి స్తోత్రం. నన్ను సిగ్గుపడనీయకు వారి ఎదుట నన్ను సిగ్గుపడనీయదు, నీ సేవకుని సిగ్గుపడనీయదు. ఎందుకు చెప్పానో అనిపించింది. అంటే నిజాన్ని చెప్పాలంటే దేవుడు ప్రేరేపించాడు. అప్పుడున్న సన్నిధి అది, అప్పుడున్న నడిపింపు అది, అప్పుడున్న అభిషేకం అది. అభిషేకంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతాం, ఏమైనా అంటే అడ్డగోలుగా కాదు. అభిషేకముతో ఉన్నప్పుడు నీటిపైన కూడా నడుస్తాం. అభిషేకంతో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అభిషేకంతో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి, నా వాయిస్ ఇట్లనే ఉందా స్టార్టింగ్లో? లేదు. ఇప్పుడు చూడండి ఎట్లా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆ టైం దేవుడు ఇచ్చాడు అంతే. వాక్యం చెప్పిన తర్వాత మరలా క్లోజ్, నీ చాప్టర్, నీ గొంతు క్లోజ్ అయిపోవాలి అంతే. ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు ఎవరితో. గొంతు చాలా సమస్యగా ఉంది. ఇప్పుడు ఈరోజు అయితే చాలా ఎక్కువగా అనిపించింది, ఎందుకో తెలియదు. ఉదయం నుంచి ఎంత ప్రయత్నం చేశానో, కొంచెమైనా ఓపెన్ చేయి ప్రభా అని వాటర్ వేసుకొని గార్గిల్ చేసి అన్నీ చేసి ఉప్పేసి అదేసి ఇదేసి ఎంతకు రాలే. దేవుడు తన అనాయింటింగ్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నాడో అప్పుడు అది క్లియర్ అవుతూ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనాయింటింగ్లో మాట్లాడతాం, అభిషేకంలో మాట్లాడతాం, దేవుని శక్తితో మాట్లాడతాం. నేను చెప్పాను, నీ కుమారుడు పుడతాడు, ఇర్మియా అని పేరు పెట్టాను. హల్లెలూయా. వారు వేరే పేరు పెట్టుకున్నారు, నిజంగా అదే పేరు పెట్టుకున్నారు. అది సెకండ్ పేరు అర్జున్ అని పెట్టుకున్నాను, ఇంకొకటి పెట్టుకోను. తర్వాత నేను ప్రవచనం చెప్పింది ఇదే పేరు కదా, నేను ఫస్ట్ తొట్టెలేసిన పేరు ఇదే నేను పెట్టాను కదా అంటే ఈయననే. కానీ పేరు ఎందుకు మారింది? ఫస్ట్ బర్త్డే కానీ అంటే మరి సర్టిఫికేట్ ప్రాబ్లం. దేవుడికి స్తోత్రం. నేను ప్రార్థన చేశాను, ప్రభా నన్ను సిగ్గుపడనీయకు, నీ ప్రజలు దేవా ఇదిగో నీ ఎదుట నువ్వు ఇచ్చిన ఈ మాట నేను తెలియజేశాను ప్రభా. ఎన్నో సందర్భాలు ప్రార్థన చేశాను, ఎన్నో సందర్భాలు. నిజంగా ప్రియులారా, దేవుడు గొప్ప కార్యం చేసి ఏదైతే ప్రవచించినారో, దేవుడు ఏదైతే తెలియజేశాడో, దేవుడు ఆ కార్యములు వారి పట్ల జరిగించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు సిగ్గుపడనీయాడు. ప్రార్థన చేశాను చాలా సందర్భాలు. నిజంగా ప్రియులారా వినండి, ఒకసారి ఆలోచన చేయండి. గర్భఫలం లేకపోతే నేను వదిలేస్తా కదా, నీకు జాబ్ రాకపోతే వదిలేస్తా. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నా? వివాహం అంటే ఏమనుకున్నారు? వాక్యం చెప్తుంది, వివాహము అన్ని విషయంలో ఏమై ఉండాలంట, ఘనమైనదిగా ఉండవలెను. నెక్స్ట్ కదా, ఘనమైనది కాదు, ఘనమైనదిగా ఉండవలను. ఈ వాక్యాన్ని పెట్టుకొని వారు పెళ్లి పత్రికలో వేస్తారు కదా, ఘనమైనదిగా ఉండవాలని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, వాళ్ళు ఏమనుకున్నారనంటే ఘనంగా ఉండాలి కదా, ఇంకా ఎక్కడ లేని పసుపు గిసుపు అంతా అక్కడే కనబడాలి, ఎల్లో డ్రెస్ అన్నీ అక్కడే కనబడాలి. సరే పోనీ అనుకుందాం, చెయ్యి వేస్ట్ ఫెలోస్ వీళ్ళందరూ వదిలేద్దాం అని అనుకుంటే అక్కడికి వదిలేస్తున్నారా? వివాహానికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఏం షూట్ అది? షూట్ కాదు, షూట్. చెప్పండి అందరూ పక్క వరకు చెప్పండి. షూట్ అనండి, పక్క వరకు షూట్ చేయకూడదు. ఏం షూట్ అది? ప్రీ వెడ్డింగ్ షూట్. ఏంటయ్యా ఇది ప్రీ వెడ్డింగ్ షూట్? ఒక పాస్టర్ గారు అక్కడ కూర్చున్నారు, ఈ చైర్ పైన కూర్చున్నారు. వివాహం చేసి వచ్చి కింద కూర్చొని ఉన్నాడు పాస్టర్ గారు. ఆ పాస్టర్ మంచి పాస్టర్, తెల్ల బట్టలు వేసుకొని కూర్చున్నాడు, వైట్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? స్క్రీన్ పక్కనే కూర్చున్నాడు. అక్కడ వివాహం చేసి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ స్క్రీన్ పైన ఒక పిక్చర్ కనబడుతుంది. నేను కూడా చూశాను, నేను అప్పుడే అడుగుపెట్టిన. వాక్యం చెప్పేది ఉంటే త్వరగా వెళ్తా, ఏది నాకు పని లేదనుకో పెళ్ళి అయినాక వెళ్తా. ప్రైజ్ ది లార్డ్. అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, ఓకే నేను వస్తున్నా, వచ్చి కలిసి ప్రార్థన చేసి వచ్చాను. ఇంకేం చేస్తాం మనకు? ఎందుకంటే అక్కడ స్టేజ్ పైన ఎక్కిస్తారు, లేనిపోని పనులు చేపిస్తారు. నా జొన్నలకు ప్రార్థన చేయంటారు, బియ్యంకు ప్రార్థన చేయంటారు, పసుపుకు ప్రార్థన చేయంటారు, దేనికో ప్రార్థన చేశాను. నేనెందుకు నాకు అర్థం కాదు. దేవుడు మరలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అభిషేకించాలంట.
నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శిష్యులుగా చేయమన్నాడు. వీళ్ళేమో జొన్నలకు ప్రేయర్ చేయు, బియ్యముకు ప్రేయర్ చేయు, కొబ్బరికాయలకు ప్రేయర్ చేయు, వీటన్నిటికీ ప్రార్థన చేసి ఎక్కడ కొట్టుకుంటావు? తలపైన. ఇవన్నీ ఏమంటారు దమక్కరం ఎందుకని చెప్పి లాస్ట్కి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు అని అనుకుంటే ఇప్పుడు ఇంకో గొడవ స్టార్ట్ చేశారు. పెళ్ళిళ్ళకి వెళ్ళకుండా స్టార్ట్ చేశారు. అప్పుడేమో వచ్చేస్తాపా అని ఆ పాటలు పెట్టారు, అదే బుల్లెట్ బండి. ఇప్పుడేమో స్క్రీన్ దగ్గరకు వెళ్ళి ఆ పాస్టర్ గారు కూర్చున్నారు. అని నిజంగా దేవుని పాటలు కనబడాయి అక్కడ. ఒక సేవకుడు ఎట్లా ఉంటాడు అక్కడ, ఒక దైవజనుడు ఎలాగ ఉంటాడు అక్కడ. మేమేమో అవన్నీ వినకుండా వాటన్నిటిని వదిలిపెట్టి సినిమాలు సీరియళ్ళు అన్నిటిని విడిచిపెట్టి ఇవి వినకూడదు అనుకొని చెవులు మూసేసుకొని, దేవునికి స్తోత్రం, నేను 12 సంవత్సరాలు అవుతుంది సినిమాలు మానేసి. గడిగా చప్పులు కొడుతూ ప్రభుత్వం దేవుడికి మహిమ కలుగును గాక. మీరు అనుకోవచ్చు, సినిమాలు చూసానంటే, నేను అసలు ఒక మాట చెప్తాను, హైదరాబాద్లో ఎన్ని షోస్ చూసాను తెలుసా? మార్నింగ్ షో వెళ్ళినాను, ఇంకో థియేటర్లో ఇంకోటి ఏంటి, మార్నింగ్ తర్వాత 12 అయిన తర్వాత 3 o'clock సర్వీస్ అంట. అది ఇప్పుడు మారిపోయింది కదా షో అనమాట. 3 o'clock షో, 3 అయిన తర్వాత మరలా 7 o'clock స్టార్ట్ అవుతుంది. 7 o'clock తర్వాత మరలా ఆ సెకండ్ ఏమంట, నైట్ ఆల్ట్ బండిలాగా ఏమంటారు, నైట్ షోనైనా ఏమంటారు దాన్ని, నైట్ షో అనే దాని ఇంకోటి సెకండ్ షో. రైట్, వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం. దాని సెకండ్ షో. ఆ సెకండ్ షో అంటే 4 షోలు చూసినాను దిల్సుఖ్ నగర్లో. ఒక్కొక్క షో ఒక్కొక్క థియేటర్లో. ఒకటేమో రాజధాని, ఒకటేమో రాజధాని డిలక్స్, ఒకటేమో కోనార్కు, ఒకటేమో వెంకటాద్రి. వెంకటాద్రి కాదు, మెగా థియేటర్, అది కూడా ఉంది కానీ మెగా థియేటర్. 4 షోలు ఒక్కొక్క థియేటర్లో చూసిన. ఎక్కడ? దిల్సుఖ్ నగర్. అంత సినిమాలు పిచ్చిన. ఈ అనురాగ్ థియేటర్లో మధ్యలో నుంచి ఆ టికెట్స్కి మరలా లైన్ కట్టాలి కదా, త్వరగా వెళ్ళిపోయి బురద అంతా. దేవునికి స్తోత్రం. 12 years అయిపోయింది. 12 years ఇప్పుడు ఎంత, 14 years అయిపోయింది. గడిగా చప్పలు కొడుతూ 14 or 15 years. ఒక సినిమా థియేటర్లో చూడలేదు, ఇంకా ఫోన్లో కూడా చూడలేదు, టీవీలో కూడా చూడలేదు. చాలా మంది చెప్తా ఉన్నారు, థియేటర్లో నేను బంద్ చేసిన అన్న. మరి ఎక్కడ స్టార్ట్ చేసినావు సార్? యూట్యూబ్లో చూస్తున్నారు అన్న. బిగ్ సినిమాలు అన్నీ నేను క్లోజ్ చేశాను అంటే షార్ట్ సినిమాలు చూస్తావేమో కదా. ప్రైజ్ ద లార్డ్. చూడండి పిల్లరా, చాలామంది జీవితాలు, నాకు వివాహం కాకపోతే వదిలిపెడతా, నేను వదిలేస్తా. ఒకసారి ఆలోచించండి, సమస్య ఒకవేళ ఆ పురుషుల్లో ఉంటే ఏం చేస్తారు? ఇలాగే ఒక ఆయన చేశాడు, ఒక పని చేశాడు. ఏం పని చేశాడు అంటే, ఆమె గర్భఫలం లేదని చెప్పి వాళ్ళ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. వాళ్ళ చెల్లెల్ని వివాహం చేసుకుంటే ఆమెకు కూడా పాపం గర్భఫలం లేదు. అప్పుడు అక్కని హాస్పిటల్కి పంపించాడు. అరే అమ్మ, నార్మల్ రిపోర్ట్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది చెల్లెలకి పంపించాడు, నార్మల్ రిపోర్ట్, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళినారు, అందరికి టెస్ట్ చేసి, అరే బాబు, నీలో సమస్య ఉంటే నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎట్లా అయ్యా నువ్వు? దేవుడికి స్తోత్రం. సమస్య ఎవరి దగ్గర ఉన్నది? ఆయన దగ్గర. నిజంగా ప్రియులారా, ఎంతోమంది వచ్చి ప్రార్థన రిక్వెస్ట్, అన్న ఈరోజు నా జీవితంలో అద్భుతం జరగకపోతే వాళ్ళు నాకు తాయితలు కట్టించడానికి తీసుకెళ్తున్నారు, విగ్రహారాధన దగ్గర తీసుకువెళ్తున్నారు, మరొక స్థలానికి తీసుకువెళ్తున్నారు. దేవుడు కార్యం చేయాలా, నన్ను అక్కడ సిగ్గుపడకుండా దేవుడు నన్ను నిలబెట్టాలా. ప్రార్థించండి అని అంటే ఎన్ని సందర్భాలు, ఎంతోమంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని చూద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక చెప్తాం, హల్లెలూయా. దేవుని పిల్లారు చూడండి, ఈ బ్రదర్ వాళ్ళ క్యాన్సర్, తర్వాత దానికి ముందు మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక ఆమె క్యాన్సర్ పేషెంట్. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. 1 side తీసేయాలని డాక్టర్స్ చెప్పారు. ఆ డాక్టర్స్ చెప్పినప్పుడు ప్రియులారా, వారు అత్తమ్మకి కూడా సమస్య ఉండే, దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు మా అత్తమ్మకు బాలినప్పుడు, క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమె బాగా బాధపడుతున్నది, హాస్పిటల్కి వెళ్తూ చూపెట్టుకుంటున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇది నీకు దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే, నేను దేవుడు చంపడానికి కాదు, ఈ ఎక్స్పీరియన్స్లో నువ్వు వెళ్తున్నావు కదా అత్తమ్మ, ఈ ఎక్స్పీరియన్స్లో నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత నీలాంటి సమస్య కలిగిన వారిని దేవుని దగ్గర నడిపించబోతున్నాడు, వారిని ధైర్యపరచడానికే నీకు దేవుడు ఇది ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, పూర్తిగా మా అత్తకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి, ఏ క్యాన్సర్ లేదు. ఇప్పటికీ దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఎలాంటి ఆపరేషన్ లేదు, ఎలాంటి సమస్య లేదు. తర్వాత కొన్ని రోజులకు బాగా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె, అంటే వాళ్ళ కొలీగ్ ఒక ఆమె సేమ్ ప్రాబ్లంతో బాధపడతాం.
అప్పుడు మా అత్తమ్మ ఏం చేస్తుందంటే, మా అల్లుడు ప్రార్థన చేస్తాడు, నంబర్ ఇస్తే తీసుకో, వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు, వారు ఏమంటారు నమ్మలే, వాళ్ళు యేసుప్రభు నమ్మలే. వారు ఆ సంగారెడ్డి నుంచి కాల్ చేశారు. సంగారెడ్డి నుంచి కాల్ చేస్తే నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నేను దృశ్యమైన వాటిని కాదు అదృశ్యమైన వాటిని నేను నిదానించి చూస్తున్నాను, నార్మల్ రిపోర్ట్స్ నేను ప్రకటిస్తున్నాను అని ప్రార్థన చేసిన తర్వాత ప్రియులారా, ఆ యొక్క బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమో తెలుసా, ఇప్పుడు ఆమెకు నార్మల్ రిపోర్ట్స్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె క్యాన్సర్ లేదు. ఇప్పుడు ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా, ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని వారి కుటుంబమును, వారి పరివారమును, వారి యొక్క ఇరుగు పొరుగు వారిని అందరిని ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా, సంఘానికి తీసుకువెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్. నేను ఓన్లీ ఫోన్లోనే ప్రేయర్ చేసిన, మరలా నేను అడిగిన, నేను చాలా అవిశ్వాసం, నేను మీరు మీకంటే నేను చాలా అవిశ్వాసం. నేను ఎంత చెక్ చేసుకుంటానంటే, ఆమె ఒక రోజు వచ్చింది కదా, 8 months ప్రెగ్నెన్సీ ఉంది, 3 days కన్నులు తెరవలేదు, తర్వాత ఏం చేయలేదు, వాటర్ తాగలేదు, తర్వాత జ్యూస్ తాగలేదు, అసలు ఆహారం తినలేదు, 3 days కళ్ళు మూసుకొని ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేసిన ఫోన్లో, వారు హాస్పిటల్ తీసుకొచ్చారు, జైరాబాద్లో హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకువెళ్తే ఆమె కండిషన్ చూసి గాంధీకి రాసేశారు. గాంధీకి రాస్తే అప్పుడు నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే నేను ప్రేయర్ చేస్తాను, ప్రభా నీ అద్భుతమైన కార్యం చేయి. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, నైట్లో వారు కాల్ చేశారు, నీ ఆశ్చర్యమైన కార్యాలు చేయి, నీ నామ మహిమార్థమై ఒక గొప్ప కార్యం జరుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రేయర్ చేసి వదిలేశాను. ప్రార్థన చేస్తే వారు గాంధీకి తీసుకుపోలే, ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి, ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకువెళ్ళి నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వారు తీసుకొస్తే మరలా ప్రేయర్ చేశాను. వారు వచ్చి సాక్ష్యం చెప్పారు, ఇప్పుడు ఆమెకు బాబు పుట్టాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరలా సాక్ష్యం చెప్పాడు. వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే నాకే డౌట్ వచ్చింది, అమ్మ నిజంగానే మీరు వాటర్ ఏం తాగలేరు అని అంటే, మేము వాటర్ ఏం తాగలేము సార్, 3 రోజులు ఆమె ఎక్కడుందంట, మంచం పైన. ఈమెకు కూడా నేను అడిగాను, నేను కాకుండా మీకు ఎవరైనా ప్రార్థన చేశారు? లేదన్నా, మీరే ప్రేయర్ చేశారు. నేను ప్రేయర్ చేస్తేనే మీకు బాగా ఉందా? మీరు ప్రేయర్ చేస్తేనే నాకు రిలీఫ్ ఉంది, మీరు ప్రేయర్ చేస్తేనే నాకు రిజల్ట్ దొరికింది. నేను ఎన్నిసార్లు అడిగాను తెలుసా, వారికి కాల్ చేసినప్పుడల్లా అడిగాను, అమ్మా ఇంకెక్కడైనా ప్రేయర్ చేసుకున్నారా? లేదన్నా, మీకే ప్రేయర్ చేయాలి. ఎవరికి ప్రేయర్ చేసుకుంటున్నా కూడా నాకు విడుదల దొరకట్లే, నాకు స్వస్థత దొరకట్లే. మీకు కాల్ చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు. చూడండి పిల్లారా, ఆ ఒక కుటుంబం ఎవరు, వారు యేసు ప్రభుని ఎరిగిలేరు, వారు యేసు ప్రభు తెలియదు, వారికి యేసు ప్రభు అంటే ఎవరో వారు తెలియదు. అలాంటిది వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఈమెను బట్టి అనేకులు ప్రభు యొద్దకు వస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకున్న నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నీ జీవితంలో దేవుడు సిగ్గుపడకుండా దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. చెప్పు 2 చేతుల పైనకెత్తి ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను ఏం చేయొద్దు, సిగ్గు పడనీయకు. ఏం చేయకూడదు అంటే చెప్పండి, సిగ్గుపడనీయకు. అన్నాడు, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్నేం చేయకు, సిగ్గు పడనీయకు, నన్ను సిగ్గుపడనీయకు. ఎందుకంటే నేను నమ్ముకొని ఉన్నా. వారేమో నన్ను విమర్శిస్తున్నారు, వారేమో చూటుపోటి పాటలతో అయ్యా మాట్లాడుతున్నారు, జాబ్ లేదని తృణీకరిస్తున్నారు, నేను చూడు ఎంత బాగున్నాను అని మాట్లాడుతున్నారు, ఇంకొక స్థలానికి తీసుకెళ్దామని వారు ప్రయత్నిస్తున్నారు. దేవా నన్ను సిగ్గుపడనీయకు, నీ నామ మహిమార్థమైన నిలబెట్టు. దేవుడికి స్తోత్రం. నన్ను గురించి ప్రభా నా శత్రువులు నా పట్ల ఉత్సాహమును వారు కనపరచకూడదు నాయన, మీరు సహాయము చేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ వినండి, ఈయన ఎవరిపైన నమ్మకం ఉంచాడంట చెప్పండి, ఎవరిపైన నమ్మకం ఉంచాడు బ్రదర్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిపైన నమ్మకం ఉంచాడు? జీవము కలిగిన దేవుని పైన నమ్మకం ఉంచాడు. నీవు ఎవరిపైన అయితే నమ్మకం ఉంచావో ఆ దేవాది దేవుని సన్నిధిలో నీవు ఆయనకు అడగవచ్చు, ప్రభా నన్ను సిగ్గుపడనీయకు అని నువ్వు ప్రార్థన చేయొచ్చు. అక్కడ మెన్షన్ చేస్తున్నాడు ఏమని తెలుసా, నేను నీ పైన ఏం కలిగి ఉన్నాను, నమ్మకం. ఏం కలిగి ఉన్నాడంటమ్మా, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన విశ్వాసము దేనిపైన లేదు తెలుసా, నిమ్మకాయల పైన లేదు. ఆయన విశ్వాసము దేనిపైన లేదు తెలుసా, ఇదిగో ఆ ఒక మంత్రశక్తుల పైన లేదు. ఆయన విశ్వాసం ఎవరిపైన ఉందంటే తెలుసా, జీవము కలిగిన దేవుని పైన ఆయన విశ్వాసం పెట్టి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జీవము కలిగిన దేవుని పైన. చూడండి ఒక మాట మనం చదువుదాం, 62వ కీర్తన 4వ చరణం. 62వ కీర్తన 4వ చరణం చూడండి. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకై ఏమంట వారు ఆలోచన చేస్తారు,
అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. చూడండి ఏమని ఆలోచన చేస్తున్నారంట జనులు? చెప్పండి, జనులు ఏమని ఆలోచన చేస్తున్నారంట? అతన్ని తన ఔన్నత్యము నుంచి, ఎక్కడి నుంచి అంటే చెప్పండి, ఎక్కడి నుంచి పడద్రోయాలనుకుంటున్నారంట? చెప్పండి, ఎక్కడి నుంచి పడద్రోయాలనుకుంటున్నారంట? ఔన్నత్యం నుంచి, ఆయనకున్న మంచి పేరు లేక మంచి ఏమంటారు, మంచి పేరు, మంచి ప్రఖ్యాతులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి ఏం చేద్దామనుకున్నారు? పడద్రోయాలని ఆలోచన చేస్తున్నారు. పారేయాలా, కిందికి లాగాల, కిందికి తీసేయాలా, అంటే వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏం చేయాలా? నాశనం చేయాలని ఆలోచనతో అదిగో వారు ప్రణాళికలు రచిస్తున్నారంట. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తుంది దే ఓన్లీ ప్లాన్ టు థ్రస్ట్ హిమ్ డౌన్ ఫ్రమ్ ఏ పొజిషన్ అంట? హై పొజిషన్, అంటే గొప్ప ఉన్నతమైన పొజిషన్ నుంచి ఏం చేద్దాం అనుకున్నారని చెప్పండి? లాగేయాల. ఔన్నత్యం నుంచి క్రిందికి లాగాల. ఔన్నత్యం నుంచి కిందికి లాగాలంటే ఏం చేస్తారు చెప్పండి? నేను విమర్శిస్తుంటారు. అక్కడ రాయబడిన మాట అబద్ధము పలుకుతున్నారంట. ఏం పలుకుతారు చెప్పండి? అబద్ధం. అంటే నీ ఔన్నత్యం నుంచి, మంచి హై పొజిషన్ నుంచి కిందికి తీసుకురావాలంటే నీ గురించి ఏం చేస్తారు చెప్పండి? అబద్ధాలు మాట్లాడతారు. నీ గురించి ఏం మాట్లాడుతుంటారు? తప్పుగా మాట్లాడుతుంటారు. వారు నోటితో శుభవచనములు పలుకుతారు, కానీ లోపల ఏం కలిగి ఉన్నారంట? క్రూరత్వం కలిగి ఉన్నారంట. అంటే మనుషులు కొంతమంది మృదువైన మాటలని ఎదుట వచ్చి పలుకుతున్నప్పుడు వారిని ఎప్పుడు నమ్మకూడదు. వేస్తున్నాము. ఆమేన్. వాక్యంలో చెప్తున్నాడు, నీ మేలు కోరి స్నేహితులు లెక్కలేనని. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడంట. మేలుకోరు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. లెక్కలేనని అంటే చాలా నీట్గా, చాలా సాఫ్ట్గా, చాలా తేనె కారునట్టుగా, చాలా అంత స్వీట్గా మాట్లాడుతూ, ఒక మాట చెప్పాలంటే షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు. ఏమంటారు చెప్పండి? చాలా స్వీట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వినండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. అసలు ఎంత స్వీట్గా మాట్లాడుతుంటారో, ఎంత మంచిగా మాట్లాడుతూ ఉంటారో. ఈ మాటలకు నువ్వెప్పుడు కూడా పడిపోకుందువుగాక. దేవుడికి స్తోత్రం. పొగుడుతూ ఉంటారు కదా, ప్రైజ్ చేస్తూ ఉంటారు. వారి లోపల మాత్రం క్రూరత్వం కలిగి ఉంటారు. వారి లోపల మాత్రం తప్పుడు ఆలోచన కలిగి ఉంటారు. వారి లోపల మాత్రం లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటారు. ఒక ఆయన వచ్చాడు, అయ్యా వాళ్ళు మాట్లాడుకుంటారు, అరే ఒక ఆమెను పడేయాలంటే ఫస్ట్ ఆమెను పొగడాలరా అంట. వాళ్ళు మాట్లాడుకుంటే విని, అమ్మ ఒక ఆమెను పడేయాలంటే బురదలు కాదు, మరి బురదలో పడేయాలంటే పొగడాలితే పొగిడితే పడరు. బైక్ తీసుకొని ఎక్కడికల్ నుంచి తాకిస్తే ఏం చేయబడతారు? పడిపోతారు. ఒక ఆమెను పడేయాలంటే, ఒకరిని పడేయాలంటే ఏం కలగాలంట? ఫస్ట్ వాళ్ళని ప్రేజ్ చేయాలా. ఒక వ్యక్తిని మనము కంట్రోల్ తీసుకోవాలంటే ఏం చేయాలంట? ఆ వ్యక్తిని మనము పైనికి ఎత్తాలంట. కానీ ఎత్తుచున్నా, స్వీట్గా మాట్లాడుతున్నా, పైనికి లేపుతున్నా, ఆ మాటలు ఎంత డేంజర్ తెలుసా? ఎంత డేంజర్ అని అంటే, షారాను అంట ఎవరు పొగిడారు చెప్పండి? అబీమెలెకు దాసులు పొగిడారు. మరి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళబడింది? ఫరో వారి ఇంటికి తీసుకెళ్ళబడింది. ఎందుకు? హానికరమే కదా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దావీదుకి ఎవరు పొగిడారు? దావీదుకు వేల కొలది, సౌలుకు వేల కొలది, దావీదుకు 10 కొలది. ఎవరు పాట పాడుతున్నారంట? స్త్రీలు పాట పాడు. మరి ఏమైపోయింది? సౌలు ఈట విసిరాశాడు. అంటే పొగడుతలు నీ జీవితానికి ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనవి కావు. షుగర్ కోటింగ్ వర్డ్స్ ఎప్పుడు కూడా నీ జీవితానికి దీవెనకరమైనవి కాదు. ఆ ట్రాప్లో నువ్వు పడకుందువుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అతని ఔన్నత్యము నుండి, అతని హై పొజిషన్ నుండి కొంతమంది లాగేద్దాం అనుకున్నారు. అమ్మ వినండి, నీకున్న ఔన్నత్యం నుండి కొంతమంది లాగుదామని, కొంతమంది పడేద్దామని, కొంతమంది ప్రక్కకు దోస్తామని అబద్ధాలు మాట్లాడుతున్నారు, స్వీట్ మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే నిన్ను గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇదిగో నేను ఔన్నత్యం నుండి లాగేద్దామని లేనిపోని సమస్యలు, లేనిపోని ఇబ్బందికరమైన పరిస్థితులు, లేనిపోని ఒక శత్రు కార్యములు వారు తలపెడుతూ ఉన్నారు. నువ్వు
పడిపోతే చూడాలని, నువ్వు దిగజారిపోతే చూడాలని, నీ ఆశీర్వాదం కోల్పోతే చూడాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు దేవుణ్ణి ఆరాధించడం ఆపేయాలని, సంఘానికి రావడం ఆపేయాలని, ప్రార్థించడం ఆపేయాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు తెలుసా? నీవు ఒకవేళ అది మానుకుంటే వారు సంతోషిద్దామని, నీ పైన వారు దాడి చేద్దామని, నీ పైన వారు జయిద్దామని. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఒక దగ్గరికి వెళ్ళాము ఇలాగే ప్రార్థన చేయడానికి. ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే వారి ఫ్యామిలీలో ఒక వ్యక్తికి ఈవిల్ స్పిరిట్ అటాక్, దయ్యం పట్టింది. దయ్యం పడితే ప్రార్థన చేశారు. అక్కడికి వెళ్ళి దయ్యం పడితే ప్రార్థన చేశారు. ఆ దురాత్మ మాట్లాడుతున్నది ఏంటంటే, అరే నువ్వు ఒక్కడివే రా, నువ్వు ఒక్కడివి రాకపోతే వీనికి నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా, నువ్వు ఒక్కడివే వస్తున్నావు మాటిగా అన్నా. వారికి నేను ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది. ఆ రోజు నేను ఆలోచన చేసినాను, అంటే ఒక దైవ సంబంధం, ఒక దైవ సంబంధమైన ఆ సహవాసం, ఒక దైవ సంబంధమైన ఆ ఫెలోషిప్ ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే, ఆకాశ మండలమందున దురాత్మ సమూహములు నీ జీవితంలో ఎలాంటి పని జరిగించకుండా దేవుడు కాపుదలను ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సహవాసమును, అలాంటి సంఘమును, అలాంటి ఫెలోషిప్ని ఆ సాతానుగాడు దూరపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి దూరపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లేనిపోని మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు దేవుని అనుసరిస్తుంటుంటే, ప్రార్థనకు వస్తూ ఉంటుంటే, సంఘానికి వస్తూ ఉంటుంటే ఏం జరిగింది? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం జరిగింది? నీకు స్వస్థత దొరికిందా? నీకు జాబ్ వచ్చిందా? నీకు గర్భఫలం వచ్చిందా? వినండి జాగ్రత్తగా. ఇక్కడికి కొంతమంది ప్రార్థనకు వచ్చినప్పుడు వారికి ప్రేయర్కి వస్తున్నప్పుడు ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిందా, ఇక్కడ ప్రేయర్కి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? ప్రేయర్కి వస్తే ఏమైంది? ప్రేయర్కి వచ్చినందుకు, ప్రేయర్కి వచ్చిపోతే ఇరగలే, ప్రేయర్కి వచ్చి వెళ్ళిన తర్వాత వారు ఇదే సంఘానికి వస్తున్నారు. పాపం వారికి ఏమైంది? కాలు ఇరిగిపోయింది. నేను బాగా ప్రేయర్ చేశాను, ప్రభా సంఘానికి వచ్చే వారికి ఎవరికి యాక్సిడెంట్ కావద్దన్నా కదా, ప్రార్థన చేస్తాం కదా రెగ్యులర్గా, యాక్సిడెంట్స్ అనేటివి కాకూడదు ప్రభా సంఘానికి వచ్చేవారికి. ప్రార్థన చేస్తున్నప్పుడు అరే అది చిన్నవి జరగాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్నవి జరగాలి. ఎందుకు తెలుసా? పెద్ద జరగకుండా ఉంటాయి. ఆమేన్. ఆ చిన్నవి అయితే మంచిదే కదా, సమస్య ఏముంది. సరే ప్రేయర్ చేశాను, అలాగే ప్రేయర్ చేశాను, దానికి ఆన్సర్ నాకు దొరకలే, నాకు జవాబు రాలే. కానీ కాకపోతే తెలుసు చిన్నవి జరిగితేనే మంచిది. పెద్ద జరిగాయి. స్పీడ్ బ్రేకర్స్ అనేటివి ఏం చేస్తాయనంటే నీకు పెద్ద యాక్సిడెంట్లోనికి నుండి తప్పిస్తాయి. స్పీడ్ బ్రేక్ వచ్చిందంటే మనం ఏం చేస్తాం చెప్పండి? బ్రేక్ చేస్తాం. అదే స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఫాస్ట్గా వెళ్ళిపోతే ఏం చేయబడతాం? 90 స్పీడ్లో దేనికైనా గుద్దుకుంటే, దేనికైనా ఢీకుంటే ఏమవుతుంది? మనం మరలా మిగిలం కదా. అలాంటి స్పీడ్ బ్రేకర్స్ అనేది మనకేం చేస్తుంది అంటే మేలుకరంగా మారుస్తాయి. ఆమేన్. మన స్పీడ్ తక్కువ చేస్తుంది కదా, మన ఫాస్ట్ అనేది కంట్రోల్లోనికి తీసుకువస్తుంది. నేను ప్రేయర్ చేశాను అయినా కూడా వారి సంఘాన్ని కాపలే, ప్రార్థన కాపలే. నేను పాపం వారి ఇంటికి కూడా వెళ్ళలే. ఆ టైంలో నేను ఫాస్టింగ్స్ ఉన్నా. కనీసం హాస్పిటల్కి వెళ్ళి కూడా ప్రేయర్ చేయలేదు వారికి. నేను హాస్పిటల్కి కూడా వెళ్ళి ప్రేయర్ చేయలేదు, ఫోన్లో ప్రేయర్ చేసినాను. ఏం ధైర్యంగా ఉండండి, దేవుడు కార్యం చేస్తాడు అని మన సహోదరులకు పంపించి ప్రార్థన చేయించాను. హాస్పిటల్కి వెళ్ళలేదు, వారి ఇంటికి వెళ్ళలేదు పాపం. అయినప్పటికీ కూడా వారు లైవ్లో వాక్యాన్ని వినడం, తర్వాత వాక్యాలు వారు షేర్ చేయడం ఇలా చేశారు. కాలు బాగిన తర్వాత మరలా సంఘానికి వచ్చారు. జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఫుల్గా తాగేవాడు, ఆ వ్యక్తి ఫుల్గా తిరిగేవాడు, ఆ వ్యక్తి లోకంలో ఉండేవాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చడం స్టార్ట్ అయిందో, తినడము, తిరగడము, త్రాగడం అన్నిటినీ విడిచిపెట్టి ఈరోజు ఏం చేశాడనంటే రక్షణ మార్గంలోనికి వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు. గడిగే చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారికి వస్తాయి ఆలోచన. ఏమని తెలుసా? చుట్టుపక్కల వారు అంటారు, ఆ సంఘానికి వెళ్తే నీకు ఇట్లా జరిగింది కదా, ఆ మందిరానికి వెళ్తే నీకు ఇలా జరిగింది, అక్కడికి వెళ్తే నీకు ఇలా జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్న సమస్య అది ఎలాంటి ప్రభావం చూపించలేదు, కానీ ఆ చిన్న సమస్య దేవుని రాకడ కొరకు సిద్ధపడినట్లుగా రక్షణ మార్గంలోనికి నడిపించింది. గడిగే చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. అఫ్కోర్స్ నీవు ఈరోజు ఉదయకాలంలో నీ బంధువులు అందరూ కూడా నీ కుటుంబ సమస్యలను బట్టి హేళన చేస్తూ ఉన్నారు. వారు అంటున్నారు, ప్రభా ఇదిగో ప్రభా
నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆల్రెడీ ప్రేయర్ చేస్తున్నావు. దేవా, నన్ను బట్టి నీ నామం అవమానపరచబడకూడదు, నన్ను సిగ్గుపడనీయకండి తండ్రి, నాయన అవమానం తలంచనీయకండి ప్రభా. అదిగో వారు నన్ను బట్టి ప్రభా నీ సన్నిధిలో నాయన వారు నన్ను బట్టి ఉత్సహించకూడదు ప్రభా. నా శత్రువులు ఉత్సహించదు ప్రభా. నీవు వారిని బట్టి అయినా గొప్ప కార్యాలు చేయి. నేనేమైనా సహిస్తా, నేను ఎంతటి అనారోగ్యమైనా సహిస్తా. ఎందుకంటే యోబుకు వచ్చింది, నాకు వచ్చింది అనుకుంటా. కానీ ప్రభా, ఇక్కడ నా బంధువులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నా ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో, వారు నన్ను వేధిస్తున్నారు, వేలుబెట్టి తిరస్కరిస్తున్నారు, వారు మాట్లాడుతున్నారు, ఏదో పాపం చేశారంటున్నారు, ఏదో లోకంలో పడిపోయినారంటున్నారు, మరలా తిరిగి రమ్మంటున్నారు, ఆ దేవుని విడిచిపెట్టమంటున్నారు, ఆ సంఘమును విడిచిపెట్టమంటున్నారు, ప్రార్థన విడిచిపెట్టమంటున్నారు. దేవా, నన్ను సిగ్గుపడనీయకు ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ ఆ ప్రభు నిన్ను విడుదలివ్వబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయకుండా నీ ఔన్నత్యమును ఎవడైతే కిందికి తీసాలనుకున్నాడు, నీ హై పొజిషన్ ఎవడైతే కిందికి లాగుదాం అనుకున్నాడు, అది లాగకుండా దేవుడు ఇంకా ఉన్నత స్థలంలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ సాతాను కార్యం నాశనం అవుతున్నాయి, చీకటి కార్యములు తొలగిపోతున్నాయి, మాంత్రిక శక్తులు తొలగిపోతున్నాయి. నువ్వు ప్రేయర్ చేసావు, నన్ను సిగ్గుపడనీయకండి ప్రభా, నన్ను సిగ్గుపడనీయకండి ప్రభా, నన్ను సిగ్గుపడనీయకండి ప్రభా. దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా నీ కొమ్ము ఎత్తబడుతున్నది, నీ కొమ్ము హెచ్చింపబడుతూ ఉన్నది, నీ తల ఎత్తుకొనబడుతున్నది. ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. బ్రదర్, ప్లీజ్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ హోలీ స్పిరిట్. చప్పుడు కొడుతూ గట్టిగా నువ్వు కళ్ళు మూసుకో. దేవుడు నిన్ను తాకుతున్నాడు. ఒక బలమైన శక్తి నిన్ను తాకడం నేను చూస్తున్నా, ఒక బలమైన అభిషేకం నేను తాకడం నేను చూస్తున్నా. కళ్ళు మూసుకో. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ 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 హీల్ రైట్ నౌ జీసస్. గడిగా చప్పుడు కొడుతూ రాబా కోతాల రే బాబా. ఎవరు వటిసలతో వెళ్ళరిక్కడ నుంచి, ఎవరు ఊరికే వెళ్ళరిక్కడ నుంచి కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. నువ్వు దేవుని సన్నిధిలో ఎక్స్పెక్ట్ చేయి, దేవుని సన్నిధిలో ఆశపడు, దేవుని సన్నిధిలో ఎదురు చూడు. ఒక బలమైన కార్యం, ఒక బలమైన అభిషేకం, బలమైన శక్తి నిన్ను తాకడం నేను చూస్తున్నా, నేను తాకడం నేను చూస్తున్నా. ఈ శరీరంలో ప్రతి బంధకాలు తొలగించబడుతున్నా. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవా, నువ్వు ఆల్రెడీ ప్రేయర్ చేసావు, నువ్వు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నావు, ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నన్ను సిగ్గుపడనీయకండి ప్రభువా. స్తోత్రం. దేవుడికి మహిమ కలుగునుగాక. అమ్మ వినండి, ఒక మాట చెప్తాను. మీ శత్రువులు త్వరగా చచ్చిపోవాలని ఎవరైనా ప్రేయర్ చేశారా? నిజం చెప్పండి, అబద్ధాలు అడగకుండా చెప్పండి. చేసావా? ఏం ప్రాబ్లం లేదు, చేసినావా? లేదు, చేసిండు. చేయదు. నువ్వు యథార్థవంతుడు. చప్పట్లు కొడదాం బ్రదర్ కూడా. కడికి స్తోత్రం. హల్లెలూయా. చేసిండట. శత్రువులు త్వరగా చచ్చిపోవాలని ప్రార్థన. చెప్పండి, ఎంతమంది చేశారు? ఎంతమంది చేశారు? ఏదన్నా ఒకటి కావాలని ప్రార్థన చేశారా? లేదు. చేతులు ఎత్తండి. చేశారు. ఓ గాడ్ బ్లెస్ యూ. ఇంకా దేవుడికి స్తోత్రం. ఇంకెంతమంది ఉన్నారు? చేశాడు. దేవుడికి స్తోత్రం. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అమ్మా, మీ శత్రువులకు ఏదైనా హాని కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తారు? నీకు సమస్య కలిగించిన వాడు సమస్యలో పడాలి ఎంతమంది ప్రార్థన చేస్తారు? గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆ దేవుడికి స్తోత్రం. సో మనందరం కూడా సిట్టింగ్ ఆన్ ద సేమ్ బోట్ అనమాట. ప్రైజ్ ద లార్డ్. అయితే నేనేమని ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభా, నా శత్రువులు త్వరగా చావకూడదు నాయన. ఆమేన్. నా శత్రువులు అసలు చావనే చావద్దు, వారు బ్రతికి ఉండాలా, వారికి దీర్ఘాయుష్షు దయచేయి ప్రభా. ఎందుకు దీర్ఘాయుష్షు దయచేయాలి తెలుసా? నా ఆశీర్వాదం వారు చూసి నేను స్తుతించి చావాలా. దేవుడికి స్తోత్రం. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాడు అనుకుంటున్నాడు కదా, వీడు వేస్ట్ వేలో, సత్యముకు చింతకాయలు రాలు, సంగీతానికి చింతకాయలు రాలు, అక్కడికి వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలా, అబద్ధం ఆడాలా, ఎగరాలా, దుంకాలా, అన్నీ చేయాలా, అయితేనే అన్నీ ఉండాలా. జీవితం అంతా ఏముండాలంట? అన్నీ ఉండాలా. దేవుడు అనాలా, చూపెట్టుకోవాలా, కట్టుకోవాలా. దేవుడు అనాలా, అన్నీ. సత్యానికి చింతకాయలు రాలు, ప్రార్థనకు చింతకాయలు రాలు. నేను రాలిపి చూపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాలిపి చూపిస్తా. నేను ప్రార్థన చేస్తాను. సత్యం అట్లా ఉండకూడదు. మనము మన ప్రయత్నాలు మనం చేయాలి. అది వాస్తవం, అది కరెక్టే. అన్నిటికీ మన ప్రయత్నాలు మనం చేస్తే ఇంకా దేవుడు ఎందుకున్నాడు? ప్రైజ్ ద లార్డ్. తన ప్రియులు నిద్రిస్తుంటుండగా దేవుడు సహాయం చేసేవాడు ఉన్నాడు. ఆమేన్. అట్లా అని చెప్పి నువ్వు 24 గంటలు పండుకోమని చెప్పట్లే. మరి ఇంటికి వెళ్ళి ఈ దినం నుంచి నన్ను వంట చేయ, మీరు ఏమన్నా అనుకోండి, ఎవరమ్మా నీకు ఇలాంటి బోధ నేర్పిస్తున్నది ఎవరు? ఈ దినం నుంచి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నేను అసలు జాబ్కి వెళ్ళాను, రిజైన్ చేసిన. ఇప్పుడు పాస్టర్ గారు గొప్ప విశ్వాస మాటలు ఇచ్చాడు నాకు, కాబట్టి జాబ్కి వెళ్ళాను. నేను ఇది గురించి మాట్లాడతాను. నేను ప్రేయర్ చేశాను. నేను ఏమని ప్రేయర్ చేస్తున్నాను? ప్రభా, ఇదిగో ఎవరైతే ఇదిగో ఇలా ఉంటే అసాధ్యం, వీరు ఎదుగరు, ఇలా దేవుడు నమ్మితే అసలు కుదరదు, దేవుడే, మన పనమే, లంచమే, దేవుడే అయ్యా, మీకు నాకు లేడా దేవుడు? నాకు కూడా ఉన్నాడు. నేను చర్చికి వెళ్ళానా? వెళ్తా. నేను బైబిల్ పట్టుకుంటా. నేను ప్రేయర్ చేయనా? మరి ప్రేయర్ చేస్తా. మరీ నీ అంత ఉంటే పిచ్చోళ్ళు అవుతారు. సో ఇలాంటి వారు త్వరగా ఏమో జరగాలని నేనైతే ప్రేయర్ చేయను. నాకు వచ్చి తిట్టినారు, ఇదిగో నువ్వు వేస్ట్ ఉన్నావు, ఎన్నో రకాలుగా మాట్లాడితే నేను ప్రేయర్ చేయలే. ప్రభా, వీరికి ఏమో కావాలని అసలు ప్రేయర్ చేయలేదు. నేను ఒకటే ప్రేయర్ చేసిన, తండ్రి ఇలాగుంటి భక్తి చేసి దీవించబడుతున్న వారు ఒకడు ఉన్నాడు అని చెప్పి, దేవా వారు నన్ను చూసి నిన్ను మహిమపరచి నీ దగ్గరికి రావాలి. ఇంకా గడిగే చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు కదా. నేను విమర్శించి, నేను వేలు పెట్టి తిరస్కరించి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కాదు. నీ ఆశీర్వాదము చూసి దేవుని మహిమపరిచి చచ్చిపోతే దేవుని సన్నిధికి వెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒప్పుకోవాలంతే. నీ జీవితమును బట్టి, నీ ఆశీర్వాదం బట్టి, నీ స్వస్థతను బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ బలమును బట్టి, నీ బ్లెస్సింగ్స్ని బట్టి, నువ్వు ఉంటున్న విధానంలో దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదం బట్టి ఆ వ్యక్తి ఒప్పుకోవాలా. నీ దేవుడు గొప్పవాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడు. గడిగా ప్రైజ్ గట్టిగా స్తుతులు చెల్లించు. నీ దేవుడు గొప్పవాడని నీ పక్కవారు చెప్పుదురుగాక. నా దేవ, నన్ను సిగ్గుపడనీయక అని ప్రార్థన చేసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో రాబా, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు, నీవు విశ్వసించిన దేవుడు గొప్పవాడు. నీ నమ్మిక జీవం కలిగిన దేవుని పైన నువ్వు ఉంచి ఉన్నావు. దేవా, నీకు స్తోత్రం. నీ దేవుడు నేను సిగ్గుపడనీయకుండా, నీ ఔన్నత్యము కిందికి వెళ్ళకుండా, నీ హై పొజిషన్ కిందికి జారకుండా దేవుడు ఉన్నత స్థానంలో నేను ఎక్కించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయమ్మా? నిద్రలో ఉన్నారు ఇంకెవరైనా? చెప్పండి, నిద్రలో ఉన్నారా? నా దేవ, నేను ఎవరు నమ్ముకున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. వెయిట్ చేయి, వివాహం అవుతుంది. వెయిట్ చేయి. ఏమంట? దేవుడు గర్భఫలం ఇస్తాడు. వెయిట్ చేయు. అబ్రహాము 99 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేయు, దేవుడు స్వస్థతని ఇస్తాడు. ఎదురు చూడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరలా ఇంకో మాట చూద్దాం. అదే 25వ అధ్యాయంలో కింద చదువుకుంటూ వెళ్తే, దాని తర్వాత చదువుదాం. 31:1 కీర్తన 31:1 ఏమన్నాడు ఇక్కడ? యెహోవా, నీ శరణొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. దేవుడికి స్తోత్రం. నీ శరణొచ్చి ఉన్నాను. నీవే నా రక్షకుడు, నీవే నా కాపుదల, నీవే నా ఆశ్రయ దుర్గం, నీవే నా ఆశ్రయ కోట, నా కొండ, నువ్వు నా ఆశ్రయపురం. నేను నీ శరణొచ్చి ఉన్నా, నీ కాపుదల కిందకు వస్తూ ఉన్నా, నీ ఆశ్రయం కోరలు వస్తున్నా, నీ శరణు వేడి నేను వస్తున్నా, నీ కాపుదలలోనికి నేను వస్తున్నా, నీ కంచగలిగిన తోటలోనికి నేను వస్తున్నా. నన్ను సిగ్గుపడనీయకు. స్తోత్రం కలుగును గాక. ఏం చేయొద్దంట? నన్ను సిగ్గుపడ. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడెక్కడ కూర్చోలేడు, బయట ఎక్కడ లేడు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు అంటే దేవుని యొక్క కాపుదలలోనికి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడంట? దేవుని యొక్క దేవుని యొక్క ఆశ్రయ పట్టణం, ఆశ్రయపురం, ఆశ్రయ కోటలోనికి వస్తున్నాను. అక్కడ వచ్చి, దేవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు, నన్ను సిగ్గుపడ. సో ఇంకో మాట చదువుదాం. 119వ కీర్తన, 119వ కీర్తన 31వ చరణం. ఏమన్నాడు? యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. ఏం చేయొద్దంట? నన్ను సిగ్గు పడనీయకు. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి మాట ఇది. ఏమన్నాడు బ్రదర్? చెప్పండి అమ్మ, ఏమంటున్నాడు? చెప్పండి, ఏమన్నాడు? నీ శాసనములు పట్టుకొని ఉన్నా అంటే ఏం పట్టుకున్నాడంట? వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్య ప్రకారంగా నేను నడుస్తున్నా, నీ వాక్య ప్రకారంగా నేను అడుగులు వేస్తున్నా, నీ వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నా.
సో ఇప్పుడు వాక్య ప్రకారంగా జీవిస్తే నీకు ఏమొస్తుంది? సిగ్గు అనేది కలుగుతుంది. లోకం పైన ఏమంటారు కదా, మాట్లాడతారు. కొంతమంది అంటారు, ఏదో ఒకటి అంటుంటారులే కదా. ఇప్పుడు ఏమన్నాడు భక్తుడు, ప్రభా నీ ధర్మశాస్త్రము నేను అనుసరించి నడుస్తున్నా, నీ శాస్త్రమును అనుసరించి నేను నడుస్తున్నా, నీ వాక్యమును అనుసరించి నేను నడుస్తున్నా, నేను వాక్య ప్రకారంగా నేను నడుస్తున్నా, నా జీవితం నీ వాక్య ప్రకారం నేను కట్టుకొని ఉంటున్నా. ప్రైజ్ ద లార్డ్. ఏమంట? నన్ను సిగ్గుపడనీయకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ వాక్యంతో నడుస్తున్నా, నీ వాక్యం నేను జీవితంలో కలిగి ఉన్నా, వాక్య ప్రకారం అడుగులు వేస్తున్నా, ఏమాత్రం కూడా వాక్యానికి మించి నేను వెళ్ళట్లేదు, నా జీవితంలో తప్పు మార్గంలో నేను వెళ్ళట్లేదు. దేవా నన్ను సిగ్గుపడనీయకు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా కదా. వాక్యమును ఆయన ఎట్లా ప్రేయర్ చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ నా ఒక విశ్వాసము నీ పైన ఉంది. నా విశ్వాసం ఎవరిపైన ఉంది? నన్ను సిగ్గుపడనీయకు. చూడండి ఎంత టాలెంటెడ్ ప్రేయర్ ఇది. చెప్పండి, ఎంత టాలెంటెడ్ ప్రేయర్. చెప్పగలుగుతావు? ఇలాంటి ప్రేయర్ చేయగలుగుతావు? దేవా నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు అని ప్రేయర్ చేయ. ప్రైజ్ ద లార్డ్. కానీ మనం ఏంటంటే, నేను డబ్బును నమ్ముకున్నా కానీ నువ్వు నా సిగ్గుపడద్దు, డబ్బుకి అడుగు సిగ్గుపడనీయొద్దని కదా. నువ్వు డబ్బును కాదు నమ్మాల్సింది. ఎవరు నమ్మాలంట? డబ్బునిచ్చే దేవుడిని నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ డబ్బు దేవుడు నీ కాళ్ళ కిందికి తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది నీకు దేవుడు కాదు, అది నీకు దేవుడు కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమంట. దాని వైపు కాదు నువ్వు పరిగెత్తాల్సింది. నీ దేవుడు నీ ఒక ఆ డబ్బులు ఖర్చు కాకుండా కంచగలిగే తోటలో దేవుడు నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, అక్కడేమన్నాడు చూడండి. అక్కడేమన్నాడు అంటే, ఫస్ట్ ప్రభు నేను నిన్ను నమ్ముకొని ఉన్నా, నా విశ్వాసం నీ పైన పెట్టుకొని ఉన్నా, నా ఫెయిత్ ఏదైతే ఉందో నేను నీ పైన పెట్టి ఉన్నా, నువ్వే నా విశ్వాసం, నీవే నా విశ్వాసం నేను కలిగి ఉన్నా, నేను నమ్ముకొని ఉన్నా, నన్ను సిగ్గుపడనీయదు. రెండవది, నేను మనుషులను ఆశ్రయించట్లేదు, నేను రాజులను ఆశ్రయించట్లేదు, నేను ఎక్కడికో పరిగెత్తట్లేదు, నేను చంద్రమండలం పైనకి వెళ్ళట్లే. భూమి పాడవుతుందని చంద్రమండలంలో నేను స్థలం కొనట్లే, లేకపోతే భూమి కింద నేను స్థలము కొనట్లే, లేకపోతే సేఫ్టీ ప్లేస్ కొరకు నేను భూమిపైన నేను వెతకట్లేదు. ఎందుకంటే భూమిపైన కానీ ఆకాశ మండలంలో కానీ అసలు సేఫ్టీ ప్లేస్ అనేది లేదు. నేను నీ శరణుజొచ్చి ఉన్నా, నన్ను సిగ్గుపడనీయకు. ప్రైజ్ ద లార్డ్. మూడోది అంటున్నాడు, నీ వాక్యమును బట్టి, నీ శాసనమును బట్టి, నీ యొక్క మార్గములను బట్టి, నీ మార్గంలో నేను నడుస్తున్నా, నన్ను సిగ్గుపడనీయకు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన ఇది. అర్థమైందా? ప్రేయర్ అర్థమైందా? చెప్పండి. ఈ ప్రార్థన నువ్వు ప్రతిరోజు చేస్తున్నావు అని అనుకో, నేను దేవుడు సిగ్గుపడనీయడు, నేను దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. 3 రాసుకున్నావా? మూడు ఆలోచన ఉందా? మూడు ఊరికేనే ప్రేయర్ చేస్తామా అబద్ధాలుగా? 3 ప్రేయర్ చేయాలంటే అర్థం ఏంటి? ఫస్ట్ నీ పైన విశ్వాసం ఉన్నా ప్రభా నన్ను సిగ్గుపడనీయద్దు. నువ్వే నా దిక్కు ప్రభా, నీ పైన విశ్వాసం ఉన్నా నన్ను సిగ్గుపడనీయద్దు. రెండవది, నీ శరణుది వచ్చి ఉన్నాను ప్రభా, మనుషుల దగ్గర కాదు, నన్ను సిగ్గుపడనీయద్దు. మూడవది, నీ వాక్యమును నేను ఫాలో అవుతున్నా అని సిగ్గుపడనీయకండి. ప్రైజ్ ద లార్డ్. సింపుల్ ప్రేయరా కాదా? ప్రేయర్ సింపులే. మరి చెప్పండి, ప్రేయర్ సింపులే. అమ్మ వినండి, ప్రేయర్ ఏంటి చెప్పండి. మరి నడవడిక నడచడం ఏంటి? హాడా? కానీ దేవుడు నా ఆత్మ ద్వారా సాధ్యం అన్నాడు. శక్తి చేత కాదనెను, బలముతో ఏది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఏది కాదనెను, నా ఆత్మ ద్వారా ఇని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా ఇని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రైజ్ ద లార్డ్. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా
రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా నిన్ను పోలిన వాడెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఓ గొప్ప పర్వతమా, ఓ గొప్ప ప్రైజ్ ది లార్డ్. yes జెరుబాబెలు నడ్డగింపను ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఆమేన్, హల్లెలూయా. శక్తితో కాదు, బలముతో కాదు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఎలా చేయబోతున్నాడు తెలుసా? తన ఆత్మ ద్వారా జరిగించబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని కొడుతూనే ఉండు, ఇంకా కొడుతూనే ఉండు. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని అడుగు, నీ ఆత్మతో నన్ను తాకు ప్రభు అని అడుగు, నీ ఆత్మతో నన్ను దర్శించు ప్రభు అని అడుగు. అడుగు అడుగు అడుగుతూ కొడుతూ, అడుగుతూ కొట్టు, అడుగుతూ కొట్టు. నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నింపు, నింపు నింపు. ఫిల్ విత్ యువర్ అనాయింటింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఫిల్ విత్ యువర్ స్పిరిట్. All rehel de hashaka, fill with the Holy Spirit. Gadiga, gadiga, fill, fill, fill. Receive the power of God. Receive, receive, receive. ఆత్మతో నింపని అడుగు, అడుగు, అడుగు బ్రదర్, అడుగు, అడుగు, అడుగు. శక్తితో నింపు నాయన, నింపు. దెల్ రెహెల్ దో షాలా ది కడబా రా కడబా. ఆత్మ దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగిస్తున్నాడు. నీ బలము సరిపోదు సాతానుని ఎదిరించడానికి, నీ శక్తి సరిపోదు దురాత్మలను ఎదిరించడానికి. దేవుడు తన ఆత్మతో నిన్ను నింపి పంపించబోతున్నాడు, పంపించబోతున్నాడు. ఫిల్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. రిసీవ్, రిసీవ్. ఆశ కలిగి ఉంటే నింపబడుతున్నావు. కొట్టుగాడిగా ఒక అగ్ని, ఒక ఫైర్ నిన్ను తాకడం నేను చూస్తున్నా, ఒక ఫైర్ నిన్ను తాకడం నేను చూస్తున్నా, ఒక ఫైర్. ఫైర్ అనాయింటింగ్. అలసిపోకుండా అడుగు దేవుని సందో. పరిశుద్ధాత్మతో నింపు, దేవు పరిశుద్ధాత్మతో నింపు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఆత్మతో కార్యాలు జరుగుతాయి, ఆమేన్. దేంతో జరుగుతాయి? ఓ గొప్ప పర్వతమా, దేవుని శక్తితో, ఆత్మతో దేవుడు జరిగించబోతున్నాడు. ఒకసారి రెండు చేతులు పైనకెత్తి మీరు ఫ్రీగా ఉండండి, మీరు ఫ్రీగా ఉండండి. మీరు ఎంత ఫ్రీగా ఉంటారో అంత దేవుని సన్నిధిలో మీరు తాకబడతారు. ఊరికే వెళ్ళకూడదని నాకు ఆశ ఉంది, నీకు ఆశ ఉంటే నువ్వు వెళ్ళవు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఊరికే నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీ పైన నాకు భారం ఉంది. నీకు భారం ఉంటే నువ్వు కంట్రోల్ దేవుని పైన ఉంచుకో. ప్రైజ్ ద లార్డ్. నువ్వు పక్కవారిని చూడదు, నువ్వు పక్కవారిని ఆలోచన. ఈ ఆరాధన అయ్యే లోపు, ఆరాధన అయిపోయి నువ్వు తిరిగి వెళ్ళే లోపు నువ్వు గొప్ప బలముతోనే ఇక్కడ నుంచి వెళ్ళాలా, నువ్వు గొప్ప శక్తితోనే ఇక్కడ నుంచి వెళ్ళాలా. నీ పట్ల నాకు ఆ భారం ఉంది, నీకు కూడా ఉంటే దేవునికి అప్పగించుకో, దేవునికి అప్పగించు. పక్కవారిని పట్టించుకోవద్దు, పక్కవారిని పట్టించుకోవద్దు. నువ్వు కంట్రోల్ అని నీ జీవితంలో ఎలాంటి స్థితి, ఎలాంటి పరిస్థితి, నువ్వు ఎలాంటి ఇబ్బందులలో ఇక్కడికి వచ్చినా నువ్వు సేమ్ అదే స్థితిలో 100% షూర్గా చెప్తున్నా, నువ్వు వెళ్ళవంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు వెళ్ళవంతే. నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించే పంపించబోతున్నాడు. 100% షూర్గా చెప్తున్నా, దేవుడు నిన్ను విడిపించే పంపించబోతున్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టే పంపించబోతున్నాడు. ఆ బంధకాలు తొలగించబడి నేను చూస్తున్నా, ఆ శక్తులు తొలగించబడి నేను చూస్తున్నా. ఒక బాడీలో నుంచి ఒక శక్తి సెపరేట్ అవ్వడం నేను చూస్తున్నా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ సెపరేట్ అవుతున్నది. అది నీ బాడీ నుంచి ఒక శక్తి, ఒక బంధకం, ఒక దుష్టుడు సెపరేట్ అవుతున్నాడు. నీ బాడీ చాలా తేలికగా మార్చబడుతున్నది. ఓ రాకా లా రా 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 బాబా ఉర్రే లా రా బాబా బాబా. ఒక సమూహం ఇక్కడ నుంచి పారిపోవడం నేను చూస్తున్నా, ఒక సమూహం ఇక్కడ నుంచి పారిపోవడం నేను చూస్తున్నా. ఓ లా రా కాబా తో లా రా బాబా రీ షాల రాహతో. నమ్మిన ఎడల దేవుని కార్యములను చూడబోతున్నాం. నేను సిగ్గుపడనియని దేవుడు, నేను ఆశీర్వదించి పంపించే దేవుడు, కంప్లీట్ డెలివరెన్స్ నీకు ఇచ్చి పంపించబోతున్నాడు. నువ్వు సాధారణంగా నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎక్స్పెక్టేషన్తో నువ్వు ఉండు. దేవుని స్వస్థత ఆశించు, ఆశించు, ఆశించు. నువ్వు నిజముగా నువ్వు కేవలం ఊరికే రాలేదు ఇక్కడ, ఊరికే రాలేదు ఇక్కడ, నువ్వు ఊరికే రాలేదు ఇక్కడ. నువ్వు కూర్చునే స్థలంలో
ఒక వైబ్రేషన్ జరుగుతూ ఉంది, ఒక వైబ్రేషన్ జరుగుతూ ఉంది. ఓ లా రాబా కాలా రాబా రాబా రాబా. నువ్వు ఊరికే కూర్చోలేవు అంతే. ఓ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆత్మ ప్రేరేపిస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. అబా కా తోలా రే బాబా. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు తాకుతూ ఉన్నాడు. నువ్వు ఊరికే కూర్చోలేవు, ఇంకా నువ్వు కూర్చోవు, ఉండవు, ఇంకా ఊరికే కూర్చోవు. ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఊరికే కూర్చోవు, నువ్వు ఊరికే ఉండవు. ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కొక్కరిని దేవుడు తన ఆత్మతో తాకుతా ఉన్నాడు, ఒక్కొక్కరిని ఊరికే ఉండవు, ఊరికే ఉండవు. ఆ చైర్ పైన కూర్చున్నావు, వైబ్రేషన్ ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నీ భూమిని నీ కింద బాబా కదిలింపజేస్తున్నాడు. రా బాబా షాలా కడాబారాబా. ఆ స్పిరిట్ మండుతూ ఉంది, అభిషేకంతో నింపబడుతున్నావు, శక్తితో నింపబడుతున్నావు. కాళ్ళు ఫ్రీ అవుతున్నాయి, చేతులు ఫ్రీ అవుతున్నాయి. ఓ రా బాబా. హృదయం విడుదల అవుతుంది. దేవుని సన్నిధితో నింపబడుతున్నావు, ఇప్పుడే తాకబడుతున్నావు. ఇప్పుడే ఒక అగ్ని తాకుతా ఉన్నాడు, ఒక శక్తిని నువ్వు దర్శించడం నేను చూస్తున్నా. బాబా అలా కడబారాబా. ఒక కంచె వేయబడింది ఇక్కడ, ఒక కాపుదల వేయబడింది ఇక్కడ. భాషలతో మాట్లాడుతున్నావు. ఓ సలా రే కాడబా. నువ్వు అడుగుతున్నావు, నాకు టంగ్స్తో నింపు ప్రభా. తాకుతున్నాడు నేను, కొత్త భాషలతో నింపుతున్నాడు. ఫిల్ విత్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది వేరే అల్లరి కాదు, ఇది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. దిస్ ఈస్ అనాయింటింగ్. ఓ రహల్దే షాకాడాబా. తాకుతున్నాడు. ఏ స్థితిలో నువ్వు వచ్చినా ఆ స్థితిలో నువ్వు వెళ్ళావు. ఏ బంధకాలతో వచ్చినా ఆ బంధకాలతో బ్రదర్ తాకుతున్నాను నేను. ఓ రహల్దే షాకాడాబా రహతో. ఇప్పుడే విడుదల కలుగుతుంది. ఇప్పుడే ఆశతో దేవుని సందు అడుగు. బ్రదర్ ఊరికే నువ్వు రాలే ఇక్కడికి. దేవుడు నడిపించాడు, దేవుడు తీసుకొని వచ్చాడు, దేవుడు నడిపించాడు. ఒక అద్భుతాలు చూడబోతున్నావు, ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నావు, మహత్కార్యాలు చూడబోతున్నావు, గొప్ప కార్యాలు చూడబోతున్నావు, అభిషేక కార్యాలు చూడబోతున్నావు. అభిషేకంతో నింపబడుతున్నావు. రిసీవ్. మోకరించగలిగితే రాకాలా రాబా బాబా షాలా తోలా రాబా బాబా యూ రాలా కాడా తోలా రాబా. బ్రదర్ మీ కఠిన హృదయాలు తొలగించబడుతున్నాయి. దేవుడు తాకుతూ ఉన్నాడు. గట్టిగా కేకలే, గట్టిగా. బ్రదర్ నోరు తెరు బ్రదర్. గట్టిగా నన్ను తాకు ప్రభు అని అడుగు. దేవుడు నిన్ను తాకపోతున్నాడు. బ్రదర్ నోరు తెరువు, నువ్వు దేవుడు నిన్ను తాకపోతున్నాడు. అడుగు. ఎవరి డిస్టర్బింగ్ స్పిరిట్ స్పందిస్తున్నా. డిస్టర్బింగ్ స్పిరిట్ లివ్ దిస్ ప్లేస్ ఇన్ జీసస్ నేమ్. ఓ కంట్రోలింగ్ స్పిరిట్స్ తొలగిపోయి స్థలం నుంచి విడిచిపెట్టి స్థలం. కంట్రోలింగ్ స్పిరిట్, భయంను కలిగజేసే ఆత్మ తొలగిపోయి స్థలంలో, తొలగిపోయి స్థలం నుంచి రాకాలా రా బాబా. తాకుతున్నాడు తల్లి, ఆ బ్రదర్ తాకుతున్నాడు, దేవుడు తాకుతూ ఉన్నాడు. రిసీవ్ ద పవర్. బ్రదర్ మోకరించు. రాకాలా రా బాబా. ఓ ఎక్స్పెక్ట్ చేస్తుండు. హల్లెలూయా. ఓ రాకా రాబా. గట్టిగా చేయి ప్రేయర్. బ్రదర్ కళ్ళు మూసుకోండి. బ్రదర్ మోకరించు. కళ్ళు మూసుకో, మోకరించు. గట్టిగా అడుగు దేవుని సందు. పరిశుద్ధాత్మతో నింపు నాయన. బ్రదర్ మోకరించు. పరిశుద్ధాత్మతో నింపు నాయన. నింపు అని అడుగు. నింపు. మూవ్ యువర్ స్వర హల్లా రా బాబా ఉర్రే అల్లా కడాబా. అడుగు. నీ హృదయంలో ఎప్పుడు లేని కన్నీరు నువ్వు చూడబోతున్నావు. అవును, దేవుడిని దర్శిస్తున్నాను. ఆ సమాధానం ఎప్పుడు పొందుకోవాలి, ఆ సన్నిధి నువ్వు ఎప్పుడు పొందుకోవాలి, ఆ శక్తి నువ్వు ఎప్పుడు పొందుకోవాలి. రిసీవ్. చెయ్యి, గట్టిగా చెయ్యి. నోరు తెరు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. Fire anointing. పరిశుద్ధాత్మ దేవ తాకు నాయన. తాకు ప్రభా. ప్రతి బిడ్డలను తాకండి. అడుగు బ్రదర్, గట్టిగా అడుగు. చేతుల పైనకి ఎత్తి దేవనాలోనికి రా ప్రభు అని అడుగు. ఇది నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇది గొప్ప సమయం, ఇది గొప్ప అవకాశం. ఓ రా బాబా. ఒక గొప్ప ప్రత్యక్షతను నువ్వు చూడబోతున్నావు. దర్శనము చూడబోతున్నావు. దేవుడు నువ్వు చూస్తున్నావు ఒక దర్శనం. దేవుడు నిన్ను చేతి పట్టుకొని
పైనికి లేవనెత్తుతున్నాడు, పైనికి లేవనెత్తుతున్నాడు. హోలీ స్పిరిట్ రిసీవ్ బ్రదర్. చైర్ పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ శక్తితో ప్రార్థన చేయి. నీకు చెమటలు గారుతున్నా పర్లేదు, ఉబ్బరిస్తున్నా పర్లేదు, నువ్వు ఏమైనా పర్లేదు, అడుగు దేవునికి. హోలీ స్పిరిట్ మూవ్ రహల్ దహిస్తా రాబా తుల్లా రాబా అడుతెల్ రేషాబా. తాకండి బ్రదర్, నేను తాకుతూ ఉన్నాను. నీ భార్య భర్తల సమస్యలు తొలగిస్తున్నాడు దేవుడు, సమస్యలు తొలగిస్తున్నాడు. ఇప్పుడే నిన్ను నీ హృదయంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, మహత్కార్యాలు దేవుడు చేస్తున్నాడు, అభిషేక కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఓ లా కడాబా. ఊరికే నువ్వు వెళ్ళావు, నీ భుజముల పైన భారం తొలగించబడుతుంది, నీ స్టమక్లో భారం తొలగించబడుతుంది. ఉర్రా కాబా బాబా. ఆ స్టమక్లో నీ శక్తి, దేవుని శక్తితో ఆ స్టమక్ను దేవుడు నింపుతున్నాడు. క్రొత్త తైలముతో నింపుతున్నాడు దేవుడు. క్రొత్త తైలం. హోలీ స్పిరిట్, anoint everyone Lord Jesus. నీ కార్యం జరుగును గాక. సాతాను కోట గోడలు కూలుతున్నాయి, ఎరికో కోట గోడలు కూలుతున్నాయి, కూలుతున్నాయి. Receive the power of God. Praise the Lord. Hallelujah. అడుగు గట్టిగా, నోరు తెరిచి, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు. ఎప్పుడు కన్నీరు రాలేదు, ఇప్పుడు వస్తున్నది నీకు ఆ ప్రశాంతత, ఆ అభిషేకముతో దేవుడు నింపి పంపించబోతున్నాడు. హోలీ స్పిరిట్ గొప్ప కార్యాలు చూడబోతున్నాం, స్వస్థత కార్యాలు చూడబోతున్నాం, అభిషేక కార్యాలు చూడబోతున్నాం, నెమ్మది కార్యాలు చూడబోతున్నాం. శాంతికరమైన జలముల యొద్ద ఆ ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ఒకసారి కళ్ళు తెరుస్తాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట చూడండి, 25వ కీర్తన 2వ చరణం కిందికి చదువుదాం. ఏమంటున్నాడు తెలుసా? 3వ చరణంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఏమంట? ఎవడును సిగ్గు నొందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు ఏం చేయబడతారంట? సిగ్గు నొందుతారు. అక్కడ ఏమన్నాడు తెలుసా? నీ కొరకు నేనేం కలిగి ఉన్నాను? కనిపెట్టుచునున్నా, నీపైన నేను నమ్మకం కలిగి ఉన్నా, నీపైన నేను విశ్వాసం కలిగి ఉన్నా, నీపైన నేను ఆశ పెట్టుకొని ఉన్నా, నీ శరణొచ్చి ఉన్నా, నీ మాటల ప్రకారం నడుస్తున్నా, నన్ను సిగ్గుపడనీయకు దేవా. నీ కొరకు కనిపెట్టుకొని ఉన్న వారిలో ఎవరును సిగ్గునొందరు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రభు కొరకు కనిపెట్టుకున్న దానవు వాడవైతే నువ్వు సిగ్గుపడకుండా దేవుడు నిన్ను ఇక్కడ వచ్చిన నీ కార్యం సఫలము చేసి పంపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వదించి పంపించబోతున్నాడు. నువ్వు చెప్పగలుగుతావు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలమైన దేవుడు, నా కార్యము సఫలము చేయు నా దేవునికి నేను మొర్ర పెట్టుకొనుచున్నాను అంటాడు. ఆమేన్. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుకొనుచున్నాను. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు, అలాగే కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. నా కార్యము సఫలము చేసే దేవునికి నేను మొర్ర పెట్టుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రేయర్ చేద్దాం. గట్టిగా అందరం కలిసి గట్టిగా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ప్రార్థన చేద్దాం.
చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. ఇది జరుగునని నేననుకోనని భీకర కార్యములు ఊహించలేను, నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకోనని భీకర కార్యములు ఊహించలేని, నా ఊహకు అందని గొప్ప మేలులు. చేయగలవాడవు, చప్పట్లు కొడుతూ, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, సర్వదేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీటిని ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా, గాలి తుఫాను భయముతో నిమ్మలమౌవగా, నీటిని ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా, గాలి తుఫానే భయముతో నిమ్మలమౌవగా, నీటిని తప్పించేదిగా, బండయే నీటిని తప్పించేదిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయగలవాడవు, దేవుడు చేస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యం, గొప్ప కార్యములు చేస్తాడు, అద్భుత కార్యములు చేస్తాడు. కళ్ళు మూసుకో బ్రదర్. సమర్థుడవు, ప్రైజ్ ది లార్డ్. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవి జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని, నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇవి జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని, నా ఊహకు అందని గొప్ప మేలులు. సంద్రమే సంద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా. సంద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశం ఆహారాన్ని
సమర్థుడవు నీవు. పాడదామందరూ కూడా చేయగలవాడవు, చేయగలవాడవు నీవే చేయగలవాడవు. గొప్ప దేవుడు అందరు స్వరాలిప్పి సర్వశక్తుడవు సమర్థుడవు. నీటిని ద్రాక్షరసముగా, నీటిని ద్రాక్షరసముగా, నీటిపైనే నడిచెగా, నీటిపైనే నడువగా, గాలి తుఫానులే, గాలి తుఫానే బలముతో నిమ్మలమాయగా, నిమ్మలమౌవగా. పాడమందరు కలిసి నీటిని ద్రాక్షరసముగా, నీటిపైనే నడువగా, గాలి తుఫానే భయముతో గొప్ప కార్యములు చూడబోతున్నాను. మృతులనే సజీవులై లేచువారిగా. స్తోత్రం. చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. చెయ్యగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థు. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైనకి ఎద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప కార్యాలు చూసే బ్రదర్, దయచేసి ఒక 5 minutes ఓపిక బట్టి దేవుడికి డెడికేట్ చేసుకో. నీ మైండ్ 5 minutes కొరకు సిద్ధపరచుకో. గొప్ప కార్యాలు చూడబోతున్నా. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా పాడదాం. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉండవు, ఇక్కడ దేవుడు నిన్ను అదిగో అదిగో ఎత్తుతున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రభు నిన్ను ఎత్తుతున్నాడు. గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యం నువ్వు చూడబోతున్నావు. అప్పు దేవుడు తొలగిస్తున్నాడు. 1 lakh రూపాయ అప్పు దేవుడు తొలగిస్తున్నాడు.
స్తుతి ఆరాధనా ప్రైజ్ ద లార్డ్ గట్టిగా करता हूँ मैं उच्ची प्रार्थना महिमा से तेरी तू सजा को जहाँ भी तू चाहे वो यहाँ पे कर నువ్వేమి చేయాలనుకుంటున్నావు ఇక్కడ చేయడానికి నీ కార్యములు చెయ్యి ప్రభా. నువ్వేదైతే చేయాలని నిశ్చయించుకున్నావు, నిర్ణయించుకున్నావు, ఈ రోజు ఎవరినైతే తాకాలనుకుంటున్నావు, ఎవరినైతే నింపాలనుకున్నావు, ఎవరినైతే బలపరచాలనుకున్నావు, అది చెయ్యి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. రిసీవ్ హీలింగ్. దేవుడిని తాకుతున్నాడు, దేవుడిని తాకుతున్నాడు, దేవుడిని తాకుతున్నాడు, దేవుడిని తాకుతున్నాడు. ఆ ప్రభుని తాకుతున్నాడు. దేవా తాకండి ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. తాకు నాయన, తాకు ప్రభా, తాకు తండ్రి, తాకు దేవా, తాకు ప్రభా. పట్టుకోవాలి, పట్టుకో తండ్రి. రుచి చూడాలి నీ సన్నిధిని, రుచి చూడాలి నీ సన్నిధి. నేను చెప్తున్నా ఒక మాట, ఆరాధన అయిపోయే లోపు నీవు నీ సమస్యనే తొలగించబడుతుంది. నువ్వు స్పెషల్ రిక్వెస్ట్ అడిగే పని లేకుండా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. రబా కలరే బలరి బరా కడబల రబా షాలా రబా బబా రాలా రాలా కడబా ఓ రాలా కడబా రబా హల్లెలూయా. బాసా ఉర్రా కల తులా రబా రబా షాలా కడబా రబా ఉర్రా లా ఓ चाहता है स्तोत्रम बनकर मेरी मुझे बचाता है प्रेज द लॉर्ड जब मैं पुकारूं तू दौड़ाता है యేసయ్యా స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ उठाता है చెప్పు 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 గట్టిగా మోకరించి చెప్పు. ఓ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా గట్టిగా స్తోత్రం. ఓ రకడబ గట్టిగా గట్టిగా రాలరి కడబ రకడబ హల్లెలూయా. తాకండి ప్రభు, తాకండి 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 తాకండి. నీ సన్నిధితో తాకు తాకు. నీ బాడీ పెయిన్స్ తొలగిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను ఛాతీలో, నీ ఛాతీలో ఒక చీకటిని చూస్తున్నా. ఆ చీకటి వెళ్ళిపోవడం నేను చూస్తున్నా. నీ ఛాతీ ఫ్రీ అవుతున్నది. నీ చెస్ట్, ఆ చెస్ట్ పెయిన్, ఆ చెస్ట్ ఏదైతే ఉందో దేవుడు క్లియర్ చేస్తున్నాడు. దేవుడు క్లియర్ చేస్తున్నాడు. దేవుడు క్లియర్ చేస్తున్నాడు. దేవుడు క్లియర్ చేస్తున్నాడు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఆ చెస్ట్ పెయిన్ తొలగిస్తున్నాడు. చెస్ట్ పెయిన్ బ్లాక్ అయిపోయింది. లంగ్స్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. లంగ్స్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి బలముగా ఇక్కడ, అభిషేకం బలముగా ఇక్కడ. बनकर मेरे ప్రైజ్ ది లార్డ్. मुझे बचाता है చెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ ఎవరికి ఉంది? जब मैं ఛాతీలో నొప్పి, ఛాతీలో నొప్పి, ఛాతీలో నొప్పి, ఛాతీలో నొప్పి, ఛాతీలో నొప్పి ఎవరు ఉంది? వారి చేతి ఎత్తండి, చేయొద్దండి. ఛాతీలో నొప్పి ఎవరు ఉంది? వారి చేతి. దేవుడు స్వస్థపరిచాడు. ఇన్స్టెంట్ మిరాకిల్స్ దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. రైట్ లెగ్, రైట్ లెగ్, రైట్ లెగ్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. రైట్ లెగ్, రైట్ లెగ్, రైట్ లెగ్. మంచి కాలు దేవుడు విడిపిస్తున్నాడు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. మంచి కాలు దేవుడు విడిపిస్తున్నాడు ఇప్పుడే. మడిమెలో ఉన్న సమస్య, మడిమెలో ఉన్న సమస్య, ఆ ఫ్రింకిల్లో ఉన్న సమస్య దేవుడు
స్వస్థపరుస్తున్నాం. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. స్వస్థత, 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 స్వస్థత. స్టమక్ లో ఉన్న సమస్య దేవుడు తొలగిస్తున్నాడు, దేవుడు తొలగిస్తున్నాడు. Praise the Lord, praise the Lord, hallelujah, 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 praise the Lord, hallelujah, praise the Lord, hallelujah, hallelujah. అమ్మా చెస్ట్ పెయిన్ ఎవరికొందో వారు లేచి నిలబడండి. చెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్, ఛాతీలో ఉన్న నొప్పి ఎవరికైతే వస్తుందో వారు లేచి నిలబడండి. మంచి కాలు నొప్పి, రైట్ లెగ్ నొప్పి ఎవరైతే ఉందో వారు లేచి నిలబడండి. ఈ చెస్ట్ పెయిన్ ఎవరికి వచ్చిన వారు లేచి నిలబడండి. చెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్, ఛాతీలో నొప్పి ఎవరికి ఉందో వారు లేచి నిలబడండి. ఛాతీలో నొప్పి, ఛాతీలో నొప్పి, ఈ మంచి కాలు నొప్పి ఎవరికి ఉందో వారు లేచి నిలబడండి. మంచి కాలు, రైట్ లెగ్, రైట్ లెగ్ మీకు కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1 lakh అప్పు, అప్పు 1 lakh అప్పు ఎవరికి ఉందో వారు లేచి నిలబడండి. 1 lakh, 1 lakh క్లియర్గా 1 lakh, 1 lakh లేచి నిలబడ్డారా? ఎవరికి 1 lakh, 1 లక్ష, 1 లక్ష అప్పు ఎవరికి ఉంది? ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, yes, yes, yes. స్తోత్రం. Praise the Lord. Hallelujah. Hallelujah. Kidneys దగ్గర పెయిన్ వస్తుంది. కిడ్నీస్ దగ్గర పెయిన్ వస్తుంది. కిడ్నీ దగ్గర లేచి నిలబడతారా? కిడ్నీల దగ్గర పెయిన్. Praise the Lord. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. Praise the Lord. Hallelujah. స్తోత్రం. స్టమక్ లో స్లో ఇక్కడ ఒకసారి కళ్ళు తెరవండి. స్టమక్ లో ఇక్కడ నొప్పి, బర్నింగ్ సెన్సేషన్ ఇక్కడ స్టమక్ లో ఇక్కడ ఎవరికి ఉంది? ఎవరికి స్టమక్ లో ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం అందరు. కళ్ళు నేను చెప్పిన వారు నిలబడండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 1 lakh రూపాయ అప్పు, రైట్ లెగ్ దేవుడు స్వస్థపరుస్తాడు, ఛాతీలో దేవుడు విడిపిస్తున్నాడు, ఈ స్టమక్లో బర్నింగ్ సెన్సేషన్ అలాగే నొప్పి దేవుడు తొలగించబోతున్నాడు, ఆ కిడ్నీస్లో ఆ సమస్య దేవుడు తొలగించబోతున్నాడు. నేను చూస్తున్నా ఆ దుష్టుడు బయటికి వెళ్ళడం నేను చూస్తున్నా. మీ బాడీస్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. ఈ భుజంలో పైన, ఈ భుజాలు ఇక్కడ ఇవి అన్నీ భారంతో ఉన్నాయి, నొప్పి ఉన్నాయి, పెయిన్ ఉంది, చేతులు పైనకి ఎత్తలేకపోతుంది. ఎవరు లేచి నిలబడండి. ఎవరు ఇక్కడ ఈ మెడలు ఇవన్నీ నొప్పి, భారం, పైనకి చేతులు ఎత్తలేకపోతున్నారు. ఎవరున్నారు? వారు లేచి నిలబడండి. మీకు ఇప్పుడు చూడండి చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది ఇది ఖచ్చితంగా దేవుడు విడుదల స్వస్థతను దేవుడు ఇచ్చి నడిపిస్తాడు. చెప్పడం ఒక ఎత్తు, విడుదల ఇచ్చి నడిపించడం ఒక ఎత్తు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వట్టి చేరుతో ఇక్కడ నుంచి వెళ్ళరు. మీరు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ నడిపిస్తాడు. ఇక్కడ నుంచి విడుదలనికి దేవుడు ఇస్తాడు, స్వస్థత దేవుడికి ఇస్తాడు. రైట్ సైడ్ స్టమక్ పెయిన్, రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ స్టమక్ పెయిన్, వన్ సైడ్ స్టమక్ పెయిన్, వన్ సైడ్ వారు లేచి నిలబడండి. 1 side స్టమక్ పెయిన్. ఎవరు అమ్మా? స్టమక్ పెయిన్. కళ్ళు మూసుకుందాం. హోలీ స్పిరిట్, నేను ఏవేవైతే మెన్షన్ చేస్తున్నానో ఆ మెన్షన్ చేస్తున్నప్పుడు దేవుడు తొలగిస్తూ ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు విడుదలిస్తున్నాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు శక్తిని ఇస్తున్నాడు. టచ్ ఎవ్రీ వన్ మాస్టర్. దేవుడు బాబా చెక్అవుట్ యువర్ బాడీస్. ఒకసారి నీ శరీరంలో చెక్ చేసుకో, ఒకసారి చెక్ చేసుకో. దేవునికి స్తోత్రం. ఓ తేరి స్తుతి. ఓ గట్టిగా నువ్వేదైతే చేయాలనుకున్నా ఇక్కడ చెయ్యి ప్రభా, ఇప్పుడే చెయ్యి నాయన, ఇప్పుడే చెయ్యి ప్రభా. గట్టిగా महिमा से तेरी हो इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पर कर. हालेलुया, हालेलुया,
Praise the Lord. భార్యతో మాటి గొడవ, భార్య ఊరికే గొడవ పెట్టుకుంటుంది, సమస్య. భార్యతో గొడవ, భార్య గొడవ పడుతుంది. నీకు వీలైతే లేచి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయనా. హల్లెలూయా ఆమేన్. దేవుడు ఏ ఒక్కరు ఒడిసెలతో వెళ్ళి స్వస్థతనిచ్చి నడిపిస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. స్టమక్ లో బర్నింగ్ సెన్సేషన్ అవుట్, టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. స్టమక్ పెయిన్ టచ్, రిలీజ్ ఆఫ్ పవర్ వెళ్ళిపో, స్వస్థత కలుగును గాక. భుజంలో పైన భారం తొలగిపోయి ఇప్పుడు యేసుక్రీస్తు కంప్లీట్ డెలివరెన్స్ ప్రకటిస్తున్నా. యేసుక్రీస్తు నామములో బ్యాక్ పెయిన్ తొలగిపోవును గాక. ఆ కిడ్నీ దగ్గర పెయిన్ యేసు లయమైపోవును గాక. విడిచిపెట్టు ఆ పట్టుకున్న దురాత్మ ఇప్పుడే క్లియర్ అయిపో, సెపరేట్ ఫ్రమ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. రిలీజ్ ఆఫ్ పవర్, టచ్ లార్డ్. 1 lakh అప్పు తొలగిపోవును గాక. మడిమే స్వస్థత నొందును గాక, ఆరోగ్యం కలుగును గాక. హీల్ రైట్ నౌ జీసస్. గొప్ప కార్యం జరుగును గాక. ప్రతి స్వస్థపరచు, ఆరోగ్యం దయచే, బలం దయచే. యేసు నామములో వాక్యం స్థిరపరచు, వాక్యంతో నింపు, అభిషేక కార్యం యేసు నామములో తండ్రి ఆమేన్. సూసైడ్ తలంపు మా కూర్చోండి అందరు. చచ్చిపోవాలా? సూసైడ్ తలం ఎవరికి వస్తావు? ఎవరున్నారు? సూసైడ్ చచ్చిపోవాలా, ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణ కలుగుతాం. ఎవరున్నారు? వారు ఖచ్చితంగా ఉంటారు. సూసైడ్ చేసుకోవాలి. సూసైడ్ స్పిరిట్ అటాక్. చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలని ఆలోచన. ఈ నైఫ్గా అనిపిస్తే, కత్తిగా అనిపిస్తే కత్తితో పొడుచుకోవాలని, నేను బిల్డింగ్ పైన నిల్చుంటే దూకాలని, ఇలాంటి ఆలోచన ప్రేరేపణ కలుగుతాం. నేను ప్రేయర్ చేస్తాను. ఎవరికి చెప్పండి, దయచేసి త్వరగా చెప్పండి. అమ్మా చచ్చిపోవాలనిపిస్తుంది, కళ్ళు మూసుకోండి. ఎస్ థ్యాంక్ యూ మహాగరుడా, నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ఆ బిడ్డ బాధను భరించలేక, సమస్యలు భరించలేక, ఇబ్బందులు భరించలేక, చాలా రకాల అంటే నువ్వు చచ్చిపోవాలనుకున్న దేవుడికి తెలుసు, నీ ఆలోచన దేవుడికి తెలుసు. అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొకరు కూడా ఉన్నారు చచ్చిపోదాం. ఇంకొకరు కూడా ఆలోచన చేస్తారు. అమ్మ ఇంకొకరు కూడా ఎవరున్నారు? చేతి పైకెత్తాను త్వరగా, నేను ప్రేయర్ చేస్తాను. ఇంకొకరు బ్రదర్ మీకు నిజంగా లేచినప్పుడు ఎవరికి చూశాడు? ఇంకా ఉన్నారు మీరుగా. అమ్మ లేవండి ఒకసారి, లేవండి. ఇంకా ఉన్నారు అమ్మ. సూసైడ్ స్పిరిట్ ఇంకెవరున్నారు? ఇంకా ఉన్నారా అమ్మ? మీకు చావాలనిపిస్తుందా? లేవు ఒకసారి, లేవు. ఇంకా ఉన్నారు. ఇంకా ఒక నంబర్ అమ్మ. నువ్వు సిగ్గుపడొద్దు, నేను ప్రేయర్ చేస్తాను, విడుదల దేవుడు ఇస్తాడు. అమ్మ దేవుడు ఖచ్చితంగా విడుదల. సిగ్గుపడొద్దు. ఇంకొకరు ఉన్నారు. 1 2 3 4 1 2 3 రైట్. ఇంకొకరు అమ్మ. ఎవరు త్వరగా లేవు, నేను ప్రేయర్ చేస్తాను. రైట్ 4. ఇంకొకరు అంటే ఎంతమందికి సూసైడ్ స్పిరిట్ అటాక్ అయింది? 5 మెంబర్స్. 4 ఇంకా 4 కదా. ఇంకొకరు లేవాలి, త్వరగా లేవాలి, త్వరగా 5 మెంబర్స్. ఇంకొకరు ఎవరు చచ్చిపోవాలని ప్రేరేపణ. చచ్చిపోవాలి. నీకు బిల్డింగ్ పైన నుంచి దూకాలా, కత్తి పట్టుకొని చచ్చిపోవాలా? స్తోత్రం. ఏం సూసైడ్ స్పిరిట్ ఇట్లా పని చేస్తావు? మీకు అట్లాంటిది మీకు అట్లాంటి ఆలోచన వస్తుంది. మరి లేవండి, నేను మీ గురించే చెప్తున్నా, నేను మీ కొరకే మాట్లాడుతున్నా. మీకు వస్తుంది ఆలోచన సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది? సో ఇవన్నీ ఏంటి చెప్పండి. ఇవన్నీ 1 2 3 4 5 6. ఒకరు లేపుతుంటే ఇంకొకరు లేపుతుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ నంబర్ కౌంటింగ్కి వచ్చింది. 6 మెంబర్స్
ఏం శోధిస్తుంది చెప్పండి వీరికి పాపం? చెప్పండి ఏం శోధిస్తుంది? ఇది వీరు చచ్చిపోవాలనుకోవట్లేదు, వీరు చావాలనుకోవట్లేదు. అది సూసైడ్ స్పిరిట్. అది ఆ దురాత్మ ఏం చేస్తుందంటే చచ్చిపోవాలి అంటే భరించలేక ఫ్రస్ట్రేషన్ అని అలాంటివి తీసుకొని వచ్చి చంపడానికి ఇంకా ఆలస్యం అవుతుండొచ్చు, కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు పాట పాడారు, ఓ తేరి స్తుతి ఆరాధన అని చెప్పి. నువ్వు ఏదైతే ఈ స్థలంలో చేయాలనుకున్నావు చెయ్యి ప్రభా అన్నారు. అందుకే ఆయన చేస్తున్నారు. వాళ్ళ సాంగ్ రాంగ్ ఉన్నది. అది కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం. దేవుడు తాకుతూ ఉన్నాడు. ఆ సూసైడ్ స్పిరిట్ వెళ్ళిపోవాలి. అందరి చేతుల పైనకి ఎత్తి ప్రేయర్ చేయండి. అందరి చేతుల పైనకి ఎత్తి ప్రేయర్. దేవుడు వారిని విడుదల ఇవ్వాలి. భారంతో ప్రేయర్ చేయండి, శక్తితో. దేవా విడుదల పొందాలి వారు. ఆ సూసైడ్ స్పిరిట్ leave this place in Jesus' name. Leave the bodies in the name of Lord Jesus Christ of Nazareth. Free aipo. Rala kadaba. Hallelujah. Lord, touch. Release of power. Release the power of God. దేవుడు విడుదలిస్తున్నాడు. సూసైడ్ స్పిరిట్ నుంచి విడుదలిస్తున్నాడు. నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు. నీ భర్తకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, నీ కుటుంబస్తులకు తెలియదు, నీ బిడ్డలకు ఎవరికి తెలియదు, కానీ దేవుడు చూశాడు. రహస్యమని దేవుడు చూశాడు. సో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులు ఎవరు నిన్ను ప్రేమిస్తలే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక మీదట ఆ తలంపు నీ జీవితంలో రాదు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. సూసైడ్ స్పిరిట్ నుంచి విడుదల పొందుకున్నాం. చచ్చిపోవాలని ఆలోచన తొలగించబడుతుంది బ్రదర్, తొలగించబడుతుంది అమ్మ, తొలగించబడుతుంది. దేవుడు స్వస్థతని ఇస్తున్నాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. నీ ఫ్యూచర్ గురించి చచ్చిపోదాం అనుకున్నాం. దేవుడు నీ ఫ్యూచర్ని ఆశీర్వాదకరంగా అమ్మ మార్చబోతున్నాడు. తల్లి మార్చబోతున్నాడు, అమ్మ మార్చబోతున్నాడు. నిన్ను సిగ్గుపడనియాడు దేవుడు. రాలాకడాబా. దావీదు కూడా ఒక మిస్టేక్ చేశాడు. దావీదు కూడా ఒక తప్పు చేశాడు. దావీదు కూడా ఒక తప్పు చేసిన తర్వాత దేవా నన్ను సిగ్గుపడనియద్దు అంటున్నాడు. ఈరోజు నీ పొజిషన్ అదే అమ్మ. తల్లి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అమ్మా వీళ్ళు అమ్మ చూడు దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేయబోతుంది. నీ లైఫ్ని, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ రోలాకడాబా తోలారాబా రాబా రీలాకడాబా. నిన్ను సిగ్గుపడనీయడు ఆ దేవుడు. నిన్ను సిగ్గుపడనీయడు. నువ్వు ఆయనను ఆశ్రయించావు గనక, ఆయన దగ్గరికి వచ్చావు గనక, ఆయన నా పైన నమ్ముకొని ఉన్నావు గనక, ఆయనను విశ్వసిస్తున్నావు గనక, ఆయన శరణులు వచ్చి ఉన్నావు గనక దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. నిన్ను పైకెత్తబోతున్నాడు. వివాహం, సెటిల్మెంట్ నేను ప్రకటిస్తున్నా. గడిగా చప్పలు కొడుతూ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. వివాహం సెటిల్మెంట్ నేను ప్రకటిస్తున్నా. ఫిల్ విత్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీవు ఇంకా సిగ్గుపడవు. నీ దేవుడిని నేను హెచ్చించబోతున్నాడు. నీ భర్తను దేవుడు మారుస్తాడు. నిరీక్షణ కలిగి ఉండు. నీ కుమారులను దేవుడు మారుస్తాడు. నీకు నిరీక్షణ కలిగి ఉండు. ఆ చచ్చిపోయిన ఆలోచన తొలగించిపోతుంది. ఆ సూసైడ్ వెళ్ళిపోతుంది. దురాత్మ వెళ్ళిపోతుంది. మాంత్రిక కార్యం అది. ఓ రాకడాబా శకలా రాకడాబా. ఆమేన్. స్తోత్రం. ఈ సూసైడ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఇది ఒక ఈవిల్ స్పిరిట్ అటాక్. ఇది ఒక మాంత్రిక క్రియ. ఇది చేతబడి కార్యం. ఇది దురాత్మ కార్యం. ఇక్కడ ఆ సూసైడ్ స్పిరిట్ అటాక్ అవుతుంది. అలాగే భయం అవుతుంది. ఆ భయం అవుతున్న దాన్ని బట్టి ఎందుకు ఉండాలా, ఎందుకు ఈ జీవితం, ఎందుకు నేను చచ్చిపోవాలా, బిల్డింగ్ పై నుంచి దూకాలని, చాకు తీసుకొని పొడుచుకోవాలని ఏవేమో ఆలోచనలు వస్తున్నాయి. దేవుడు వాటి నుంచి విడిపించబోతున్నాడు. దేవుడు దాని నుంచి స్వస్థపరుస్తున్నాడు. దేవుడు విడుదల ఇచ్చాడు నీకు ఇప్పుడే. రాబా. థ్యాంక్ యూ జీసస్ చెప్పు. థ్యాంక్ యూ జీసస్. నన్ను ప్రేమించినందుకే నీకు వందనాలు ప్రభు అని అడుగు. నన్ను ప్రేమించినందుకే నీకు వందనాలు ప్రభా. స్తోత్రం. థ్యాంక్ యూ చెప్పమ్మా. థ్యాంక్ యూ చెప్తున్నాడు. రాబా కాలా రాబాలా రీలా తలా కడాబా. థ్యాంక్ యూ లార్డ్. దేవా సూసైడ్ స్పిరిట్స్ తొలగించినందుకు వందనాలు. సెట్ అయిపోవాలి. మైండ్ సెట్ అయిపోవాలి. మైండ్ సెట్లు అన్నీ మార్చబడును గాక. ఆ దురాత్మ కార్యాలు, ఆ చేతబడి కార్యాలు, ఆ మాంత్రిక శక్తులు, ఆ ఫ్రస్ట్రేషన్ యేసుక్రీస్తు నామములో తొలగి పోవునుగాక. ఫ్రీ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దర్శించు. ఆరోగ్యం కలుగునుగాక, బలము కలుగునుగాక, శక్తి కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా తిరిగి వెళ్తుండగా మార్గంలో తోడుకోండి. యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలన్నీ కొట్టివి. క్షేమము కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడే దేవుడు అన్నవారు గడిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్నమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదాకాలం తోడు నీడ అయుడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరైనా ఆఫరింగ్స్ తీసుకొస్తే వెనకాల బాక్స్ ఉంది, మీరు దాంట్లో మీరు సమర్పించవచ్చు. ఎన్వలప్ కవర్స్ కావాలంటే అక్కడ కవర్స్ ఉన్నాయి, మీరు కావాలనుకున్న వారు తీసుకోవచ్చు. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన అవసరం ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు ఆల్రెడీ. ఏ ఒక్కరు కూడా వటిసలతో వెళ్ళరు, మీరు కావాల్సి చూసుకుంటారు. ఏ సమస్యతో వచ్చావో ఆ సమస్యగా ఉండదు. గొప్ప కార్యాలను జీవితంలో దేవుడు ఆల్రెడీ చేశాడు. నమ్మి ఇక్కడ నుంచి వెళ్ళు, దేవుడు కార్యం చేస్తాడు. దూరం నుంచి ఒకవేళ నువ్వు వచ్చినట్లయితే మీ కొరకు భోజనాలు సిద్ధపరిచి ఉన్నాయి కనుక దేవుడు మీ జీవితాన్ని ఆస్వాదించున్నాడు. మీరు తినేసి వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. మీ అందరి కొరకు ప్రార్థన చేసిన స్వస్థత ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ 2 years నుంచి నాకే దేవుడు స్వస్థతని ఇస్తలేడు. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.